కూడి ఉన్న దేవుని పరిశుద్ధులను ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినము కూడా ప్రభు ఇచ్చిన తోడ్పాటును బట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును గుర్చినటువంటి సందర్భాలని మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. ఈరోజు వర్తమానంలోనికి వెళ్ళుటకు ముందుగా నా వాడుకగా మీకు చెప్పే మాటే, దయచేసి మీరు మీ ఇంటి వద్ద బైబిల్ చదివేవారుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. రిక్వెస్ట్ కాదు, ఒక విధంగా మీకు ఆజ్ఞ అనుకోండి, కమాండ్గా తీసుకోండి. ప్రియమైన వాళ్ళారా, మీరు చదవాలి, దేవుడు మీతో మాట్లాడాలి, మీకు వ్యక్తిగతమైన అనుభవం ఉండాలి, మీరు వ్యక్తిగతంగా దేవుణ్ణి గోజాడుకున్నటువంటి ప్రార్థన జీవితం కూడా మీకు ఉండాలి. ఈ అలవాట్లు మీకు రావాలి అని అంటే మీరు బైబిల్ చదివేవారుగా ఉండాలి. ఉదాహరణకి ఇలా అనుకుందామండి, మీకు ఒక గని దొరికింది, ట్రెజర్. మీరు ఎంత దవ్వుకున్నా అయిపోవట్లేదు. అందులో ఉన్న సొత్తు విస్తారమైన బంగారం ఉన్నది, వెళ్ళలేనంత విలువైన సొత్తుతో నిండి ఉన్నది, వెండి అపరంజితో నిండి ఉన్నది. మీకు ఒక రోజు అనిపించింది ఎవరికన్నా ఇద్దాము అని. ఇస్తే ఎవరికి ఇస్తారు చెప్పండి? ఆ అడ్రస్ ఎవరికన్నా ఇద్దాం అనుకుంటే ఎవరికి ఇస్తారు? మీరు అత్యధికంగా ఎవరినైతే ప్రేమించిన వారు ఉంటారో వాళ్ళకి చెప్పాలనుకుంటారు, అంతే. ఎవరు వాడితే అలా చెప్పం కదా. ఆ గని ఈ బైబిలే. ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రేమింపబడుతున్న వారు మీరే. దయచేసి ఈ గనిని స్వతంత్రించుకునేవారుగా ఉందామండి మనం. ఇదైతే ముందుగా మీతో చెప్పదలుచుకున్నమాట. ఈరోజు కూడా చాలా లోతుగా నడవడానికి ప్రయత్నం చేద్దాం. ముందే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఈరోజు చాలా టఫ్గా ఉంటుందండి. చాలా చాలా కఠినం అన్న పదం కాదు, కానీ అర్థం చేసుకోవడానికి చాలా కష్టంతో కూడుకోబోతున్న రెండు విషయాలు మనం ధ్యానించబోతున్నాం. అది ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరాలు. కొంచెం హెచ్చరికతో కూడిన మాట దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మీరు తెరవగలిగినట్లయితే, నూతన నిబంధనలో ఉన్నటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తమును గురించి చెప్తున్నటువంటి ఒక హెచ్చరిక మాటను చూద్దాం. ఎందుకంటే ఈ సిరీస్ లేకపోతే ఈ పరంపర మనం కొనసాగించడానికి కూడా ఈ మాటే కారణం. ప్రియమైన వాళ్ళు, 29వ వాక్యాన్ని చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వాక్యము. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది మాట్లాడుతుంది కొత్త వాళ్ళతో కాదు, ఇది మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారు ఎవరో తెలియని వాళ్ళతో కాదు. ఇంకా ఇలా చెప్పొచ్చు అంట, అప్పుడే కొత్తగా వచ్చినటువంటి న్యూ కమర్స్ లేకపోతే న్యూ బిలీవర్స్తో కూడా కాదండి. ఎవరితో మాట్లాడుతున్న మాట తెలుసా? సత్య విషయమైన అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన వారితో చెప్తున్నమాట. సత్య విషయమైన అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత పెద్ద ప్రమాదం ఉందట అంటే, మనము పరిశుద్ధ పరచబడుటకు కారణమైనటువంటి నిబంధన రక్తమును అపవిత్రంగా ఇచ్చేంత శోధనను కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయట. చూడండి, ఈ జీవితంలో మనం 29 చదువుకున్నాం, 26 నుంచి అదే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల ఆ పాపమునకి బలి ఉండదు. అలాంటి వ్యక్తి యొక్క నడవడిక ఎంత దిగజారి కనపడుతుందట అంటే, ఒక విధంగా ఆ నిబంధన రక్తమును అపవిత్రమైందిగా ఎంచి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని పాదములతో తొక్కి అంత దూరం పోతారట. అలాంటి ఛాయలు, అలాంటి నీలి నీడలు మన ఎందుకు కమ్ముకోకుండా ఉండడానికే ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంలో ఉన్నటువంటి ప్రభావమును తెలుసుకున్నటకు మనం ఈ సందర్భాలను ధ్యానిస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మీరే ఇలా ఆలోచించాలి. అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడే అంత లోతైన శోధనను ఎదుర్కొంటాడు అని అంటే, అసలు మనం ప్రారంభంలోనే లేని మనం ఇంకెంత భయంకరంగా ప్రవర్తించే అవకాశం ఉండొచ్చు యేసుక్రీస్తు వారిని గురించి. ఇంకా టెస్ట్ చేయవలేదండి మనం. కాబట్టి మనందరం ప్రభు ఒడ్డునే ఉన్నట్టుగా కనబడుతుంది ఇప్పుడు, అంతే కదా. మీరైనా నేనైనా ఎవ్రీ సండే వచ్చిపోతూ మనతో దినాలు సాఫ్ట్గా ఉండేసరికి నేను ప్రభువాడనే, నేను ప్రభుదానని అని ఆయన దరికి ఉన్నానని చెప్పుకోగలుగుతున్నా. ఒక టెస్ట్ ఎదుర్కొన్నప్పుడు తెలుస్తుందండి, అంతే. అది వస్తే ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మనం
సత్య విషయమైన అనుభవ జ్ఞానంలో ఉన్న వాళ్ళే ఎలా మాట్లాడే పరిస్థితులు ఉంటాయంటే జాగ్రత్తగా ఉండాలండి. అందుకోసమే ఆ ప్రభావమును తెలుసుకుంటే తప్ప అందులో ఉన్న శక్తి మన ఎందుకు క్రియ చేయదు ప్రియమైన వాళ్ళారా. మీ ఎడల నా ఎడల ఈ మాటల పట్ల ఆలోచన ఏమిటి అని అంటే, ఈ నిబంధన రక్తమును మనం అపవిత్రమైనదిగా ఎంచకుండా ఇది పవిత్రమైనది అని ఎంచగలగాలి అని అంటే ప్రభు ఆ రక్తం ద్వారా జరిగించిన తన శక్తిని మనం తెలుసుకుంటేనే మనం నిలవగలము. అందుకోసమే పోయిన వారము ఒక విషయాన్ని చాలా లోతుగా చూసాం ప్రియమైన వాళ్ళారా. ప్రభు యేసుక్రీస్తు వారు రక్తము చిందించుటను బట్టి మనకు దొరికిన ఒక ఆత్మ సంబంధమైన ఈవి ఏమిటి అని అంటే, ఇదిగో మనము విమోచింపబడ్డామన్నటువంటి విషయాన్ని పోయిన వారం మీకు గుర్తు చేశాను. దాని గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్పాలి, ఎందుకంటే మర్చిపోవడం మన స్వభావం కనుక గుర్తు చేస్తాను. పోయిన వారం మనం గుర్తు చేసుకున్న మాటలను బట్టి మనకు ఏమర్థమైందంటే, విమోచన అనేది మన వాడుక పదం కాదని, అది ఒక విధంగా ఈ బానిసలను విక్రయించేసేటువంటి ఒక స్లేవ్ మార్కెట్ సంబంధించినటువంటి వర్డ్గా మీకు పరిచయం చేయడం జరిగింది. ఏమిటి దాని అర్థము అని అంటే, ఒకసారి విమోచింపబడాలి అనంటే ఒక బానిస ఇక ఏమైనా సొల్యూషన్ ఉంది అతనికి అనంటే మరణం మాత్రమే అతన్ని విడిపించేది. పాపం చేసిన మనందరం పాపమునకు బానిసలుగా ఉన్నాం. ఇప్పుడు మనం విడిపింపబడాలి అని అంటే మనకు ప్రతిగా మన ప్రాణం పోతేనే ఆ పాపం నుంచి మనం విడిపింపబడతాము. కానీ ఈరోజు మనం బతుకున్నాం, కానీ విడిపింపబడ్డాము అని చెప్పుకోగలుగుతున్నామంటే కారణం ఏమిటి అంటే, మనకు ప్రతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణమును సమర్పించి మనలను పాపపు బానిసత్వంలో నుంచి విమోచించాడు. అదేదో ఈజీగా అయిపోలేదు. దేవుడు కదా, ఆయన ఏం చేయకుండానే మ్యాజిక్ చేసేసాడు అలా చెప్పడం లేదు. ఎంత సజీవంగా, ఎంత రియల్గా మన దగ్గరికి తీసుకొస్తున్నాడంటే, ఆయనను మనవలే మానవదారిగా పంపించి మన దేహంలో ఉన్నట్టుగానే ఆయన దేహంలో కూడా రక్తమును పెట్టి ఆ రక్తమే ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి మనల్ని విమోచించాడట. భయం అయితే తెలుసా అండి, స్టాబ్ అయ్యి అందులోంచి బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, మస్తు కంగారైపోతామండి మనం కదా, చాలా ప్యానిక్ అవుతాం. రక్తం కారుతుందంటే చిన్న విషయం కాదు ప్రియమైన వాళ్ళారా. తెలవాలి మనకి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఒంట్లో నుంచి రక్తము చిందింది అని అంటే మనకు అర్థం కావాలి అంటే, మనం అంటే రక్తవంశములు కావాల్సి వచ్చింది. ఆయన రక్తము చిందించి మనల్ని విమోచించాడు. అది నిత్యమైన విమోచనని, ఆ విమోచన మనల్ని పాపంలో నుండి, దుష్టలోకంలో నుండి, ధర్మశాస్త్ర సంబంధమైన శాపంలో నుండి, సమస్త దుర్నీతిలో నుండి మనల్ని సంపూర్ణంగా విమోచించింది అని మీకు గుర్తు చేయడం జరిగింది. చివరిగా చెప్పిన మాట ఏమిటంటే, మళ్ళీ వాటి బానిసత్వంలోనికి మనం వెళ్ళకూడదు. అందుకోసం ప్రభు ఏం చేశాడటంటే, ఇప్పుడు మనల్ని నీతికి దాసులను చేసి ఉన్నాడు. నీతికి మనం బానిసలము. ఇది విమోచన వలన మనకు దొరికినటువంటి భాగ్యం ప్రియమైన వాళ్ళారా. ఇది ఎలా జరిగింది అని అంటే, ప్రభు యేసుక్రీస్తు రక్తము చిందించుటను బట్టి కృతజ్ఞులము. మన బానిసత్వం నుంచి మనకు విడుదల వచ్చింది. ఈరోజు ఇంకొక 2వ విషయంలో నడుద్దాం ప్రియమైన వాళ్ళారా. ఈ 2వ విషయం కూడా ప్రభు యేసుక్రీస్తు వారి రక్తం వలన ఈరోజు మనం స్వతంత్రించుకున్నామని బైబిల్ చెప్తుంది మనతో. ఏంటి 2వ విషయం అని అంటే, ప్రభు యేసుక్రీస్తు రక్తమును బట్టి ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. లేఖనం చదువుకుందాం. ముందుగా రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక, మళ్ళీ నేను చెప్తున్నాను, దయచేసి అండి ఏకాగ్రతగా వినగలిగే శక్తినివ్వమని మనసులో అడుక్కోండి దేవుని. ఎందుకంటే కొంచెం లోతైన విషయాలు ప్రియమైన వాళ్ళారా ఈరోజు చెప్పబోతున్నవి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం నేను చదువుతున్నాను నేరుగా. 9, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మనం చదివిన ఈ 9వ లేఖనం మనతో మాట్లాడుతూ స్థిరంగా ఏం చెబుతుందంటే, ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అని చెప్తుంది. దేవుడు మనల్ని నీతిమంతులు అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. అది ఎలా జరిగిందట అంటే, ప్రభు రక్తం వలన. ఇది చాలా లోతైందండి. కొంచెం సిద్ధాంతపరంగా చెప్పాలి అంటే దీనికి ఒక మంచి పదం పెట్టారు ప్రియమైన వాళ్ళారా, జస్టిఫికేషన్ అని. చాలా లోతైనది. బాగా మీతో విస్తారంగా చెప్పాలి అని అంటే బైబిల్ అంతట్లోనండి బాగా కష్టమైన సందర్భం కూడా అర్థం చేసుకోవడానికి బాగా కష్టమైందండి. చాలామంది సేవకులు ఈ సందర్భం అర్థం కాక వారి జీవితంలో అభ్యంతరపడిన సందర్భాలు ఉన్నాయి. ఒక విధంగా దేవుణ్ణి ఏ విధంగా చెప్పాలి, దేవుని మీద కోప చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా ఫేమస్ పర్సనాలిటీ క్రిస్టియానిటీలో
ఈ వాక్యమును వెలుగులోనికి తీసుకొచ్చిన మార్టిన్ లూథర్ గారు కూడా ఈ వాక్యం అర్థం కానప్పుడు ఒక విధంగా ఆర్గ్యుమెంటే చేసుకున్నాడట తన ప్రార్థనలో. అసలు ఏంటి ఈ నీతి అనేది ఏంటి? ఆయన ఏమనుకున్నాడట అంటే, అసలు నా జీవితంలో నేను సువార్త వినకపోయింటే బాగుండు అనుకున్నాడటండి. ఈ పదం అర్థం కానందుకు నన్ను ఆశ్చర్యపరిచింది. అయ్యో, ఏం అర్థమై ఉండొచ్చు వాళ్ళకి. ఈరోజు మన క్రైస్తవ్య వాడుక జీవితం ఎలా అయిపోయింది అంటే, ప్రియమైన వాళ్ళారా, నొచ్చుకోవద్దు మీరు వాస్తవం చెప్తున్నందుకు. వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. సరే, మన ఫోన్తో కాసేపు బోరు కొట్టి, లేకపోతే మన పిచ్చాపాటి మాటలతో బోరు కొట్టి ఎట్టూ పాలుపోవట్లేదంటే, ఇక ఆఖరికి పాటలతో కూడా బోరు కొట్టేసి ఏదన్నా మరీ ఏం దోయటం లేదన్నప్పుడు కొంచెం ఓపెన్ చేసి చదివేటువంటి వాతావరణం కనపడుతున్న దినాలు ఇవి. అలా ఉంటే మనకు ఈ ఒత్తిడి అర్థం కాదండి. ఈ సేవకుడు ఎంత ఒత్తిడికి గురయ్యాడట అంటే, అసలు దేవుని నీతి ఏంటి, ఎందుకు అర్థం కావట్లేదు నాకు ఇది. నిజమండి, మీతో ఈ 3 సంవత్సరాల నుంచి మేము బాగా గట్టిగా పరిచయం చేయడం వల్ల ఈ పదం తెలిసింది. కానీ కొంచెం వెనక్కి వెళ్తే ఏం ఆలోచించామండి మనం? దేవుని నీతి గురించి ఏం ఆలోచించాం? పోనీ దేవుడు నీతిమంతుడు అని అంటే ఆ టైటిల్ యొక్క నిర్వచనం మనకు అర్థమైంది చెప్పండి ఒకప్పుడు? లేదు ప్రియమైన వాళ్ళారా, దూరం ఉన్నాము. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న లేఖనం అంత ఎంత స్థిరంగా చెప్తుంది అంటే, క్రీస్తు రక్తం వలన ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. దాని అర్థం ఏంటి? ఇందులో నుంచి 2 ప్రశ్నలు ఉత్పన్నమవుతాయండి, రైజ్ అయితే. ఆ రెండు క్వశ్చన్స్ ఏంటంటే, మొదటి క్వశ్చన్ ఏంటంటే, అసలు నీతిమంతులుగా తీర్చబడట అంటే ఏంటి? రెండో క్వశ్చన్ ఏమిటంటే, అసలు ఎందుకు మనం నీతిమంతులుగా తీర్చబడాలి? ఫస్ట్ చాలా సింపుల్ అండి, బట్ రెండోది వెరీ వెరీ క్రిటికల్ అండి ఈరోజు. మొదటిది సింపుల్, మనం నీతిమంతులుగా తీర్చబడుట అంటే ఏంటో మీకు అర్థం చేసుకోగలను నేను. కానీ రెండోది మాత్రం చాలా డెప్త్కి వెళ్ళాలి ప్రియమైన వాళ్ళారు. మనం ఒకవేళ ఈ రోజుది మీరు పట్టుకోలేకపోతే కొంచెం ఓపిక చేసుకొని వెనస్డే బైబిల్ స్టడీలో కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే అందులో ఈ లెటరే మేము మెడిటేట్ చేస్తున్నాం చర్చ్ తరపున. చాలా దీర్ఘంగా చూడబోతున్న విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. మొదటి ప్రశ్న ఏమిటి అని అంటే, ఇక్కడ అంటున్నాడు, ఆయన రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటుంది లేఖనం. నీతిమంతులుగా తీర్చబడటం అని అంటే ఏంటి అర్థం అంటే, సింపుల్గా మీతో చెప్పాలి అంటే, మీరు ఒక నేరం చేశారు. ఉదాహరణకి నేను ఒక నేరం చేశాను. మనకు క్లియర్గా తెలిసిపోయింది దీని శిక్ష ఖచ్చితంగా మనకు పడుతుంది. ఉదాహరణకు అనుకుందాం, ఒక వ్యక్తిని మనం చంపేశాం. ఎంత క్రూయల్గా చంపాము అని అంటే, ఇక మన పూర్వంలో ఎప్పుడు వినంత క్రూయల్గా ఒక వ్యక్తిని చంపేశామని అనుకుందాం. అంత క్రూయల్గా చంపినందుకు మనకున్నటువంటి న్యాయస్థానంలో ఉన్న తీర్పు ఏమిటి అంటే, అతనికి మరణ దండన మాత్రమే విధి. అది మనకు తెలిసిపోయింది, డిసైడ్ అయిపోయాం. ఆ కోపం లేదు చంపేసాం. ఆ తర్వాత మనం ఒక నిమిషం తీసుకొని ఆలోచించుకోగానే అర్థమైపోయింది, ఇక నేను జైలుకి పోవడమే, నాకు మన శిక్ష పడ్డాయి. మీరు ప్రిపేర్ అయిపోయారు, కోర్టుకు వెళ్ళారు, వాదోపవాదాలు జరిగాయి. మీ మైండ్కి తెలిసిపోతుంది కనుక ఇక మీరు ప్రిపేర్, ఇక ఇతను డిఫెండెంట్, అతను ఏం డిఫెండ్ చేస్తుంది, ఇదంతా అనవసరం ఇక నాకు. ఎందుకంటే నాకు తెలిసిపోయింది, దీన్ని ఎంతమంది నిలబడి వాదించినా నాకు తీర్పు శిక్ష వస్తుంది, నన్ను శిక్షిస్తారు. కానీ ఆశ్చర్యకరంగా జడ్జి దగ్గర నుంచి మనము నిరపరాధి అని ఒక సెంటెన్స్, ఒక తీర్పు వచ్చింది అనుకోండి, అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అని అంటే, మనం నీతిమంతులుగా తీర్చబడ్డంలో అర్థం ఉంది ప్రియమైన వాళ్ళారా. నేను చేసిన పాపమును బట్టి, మనలో ఉన్నటువంటి పాప స్వభావమును బట్టి, మనం చేస్తున్న క్రియలు, తలంపులు, ఉద్దేశాలు అన్నిటిని బట్టి మనం దేనికి పాత్రలము అని అంటే శిక్షకు. దేవుని న్యాయస్థానంలో ఉన్నటువంటి శిక్షా విధికి మాత్రమే పాత్రలు. మీకు నాకు తెలిసిపోయింది న్యూట్రల్గా. ఈరోజు అంటే ఎందుకు దేవునితో ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు తెలుసా? ఆయన లేడని ఇంకా పెరుగుతుంది ప్రియమైన. నేను కూడా ఈ వీక్లో అండి ఒక 4-5 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానండి. వాళ్ళు చాలా ఫేమస్ పర్సనాలిటీస్ అట, ఏథీస్ట్లల్లా చాలా పెద్దలు. వాళ్ళు అందరూ వింటున్నాను ప్రియమైన వాళ్ళరా. వాళ్ళు ఇక్కడ ఇలా రాసింది, అక్కడ అలా రాసింది, దాని అర్థం అది వస్తుంది, ఇది వస్తుంది, ఇవన్నీ ఏం కూడా ఆలోచించకుండానే గుడ్డిగా నమ్ముతుంది. ఈరోజు క్రిస్టియానిటీని చాలా పెద్ద డిబేట్లు చేస్తున్నారండి, ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. వింటున్నప్పుడు నేను కూడా చాలా వాటికి ఆన్సర్ చేయలేనివన్నీ ఉన్నాయి అందులో. ఒక మూమెంట్ టైం తీసుకొని ఒకసారి ఆలోచిస్తున్నాను, అసలు ఇంత ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నాడు మనిషి దేవునితో? ఒకే ఒక చిన్న ప్రశ్న నాకు తలెత్తింది ఏమిటి అని అంటే, కొద్దిసేపు ఇదంతా పక్క పెడతాను నేను. ఉన్నాడు లేడు నిరూపణ, ఎస్ నో, నా బైబిలే రైటు, లేదు ఇంకోటి రైట్, ఇదంతా కొద్దిసేపు పక్క పెడతాను. ఒక మనిషి దేవునితో ఎందుకు ఇంత ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నాడు? ఎందుకో తెలుసా? తను నీతిమంతుడు కాదు అని, దేవుడు నీతిమంతుడు అని అర్థమైన కారణాన్ని బట్టి ఈరోజు మనిషి చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే నీతిమంతుని మీద తిరుగుబాటు. ప్రియమైన వాళ్ళారా, సెటిల్ అవ్వలేకపోతామండి. నిజం అండి. మన స్వభావం ఎలాంటిది అంటే, అత్యంత చెడ్డంతోనే మనం టైం స్పెండ్ చేయగలగట, కానీ అతి మంచంతో అస్సలు ఉండలేమటండి.
అస్సలు ఉండలేం, వాడితో మాట్లాడలేం, మనతో ప్రయాణం చేయలేం. ఎందుకో తెలుసా? మనలో ఉన్నటువంటి ఆ పర్టికులారిటీ, అతనిలో ఉన్నటువంటి ఆ మంచితనం మనల్ని ఎంత ఇబ్బందులకు గురి చేస్తుంది అంటే, అతనిలో ఉన్నటువంటి చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ వెతుక్కుంటూ ఉంటాం. దాన్నన్నా ఆధారం చేసుకుని ఏమన్నా అనడానికి స్కోప్ దొరుకుతుందని. ఈరోజు మనిషి అది చేస్తున్నాడని తెలిసిపోయింది ప్రియమైన వాళ్ళారా. కానీ ఇప్పుడు ఆ దేవుని దృష్టికి దేవుడు అంటున్నాడు, నేను నీతిమంతుడని తీర్పు ఇచ్చేస్తున్నాను. దాని అర్థం ఏమంటున్నా అంటే, మనం చేసిన పాపములన్నింటి శిక్షాఫలమును ప్రభు అంటున్నాడు, నేను కొట్టేశాను. ఇప్పుడు నా దృష్టికి నువ్వెవరు అంటే సరైన వాడివి, న్యాయమైన వాడివి, నీతిమంతుడివి అని చెప్తున్నాడు. అది ఎలా జరిగిందట అంటే, యేసుక్రీస్తు రక్తం వలన జరిగింది అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. వీతనాగా మొదటి స్టేట్మెంట్ మిమ్మల్ని అర్థం ఈజీగా చేయించగలను. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని బట్టి దేవుడు ఈరోజు మిమ్మలను నన్ను ఈజీగా అంగీకరిస్తున్నాడు నీతిమంతులు అని. ఒకవేళ ఆయన పక్క పెట్టామనుకోండి, ఆయన అసలు అంగీకరించాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే ఏమిటి అని అంటే, మనం చేసిన అపరాధములన్నిటినీ దేవుడు తీసివేసి మనల్ని నీతిమంతులని, లేకపోతే రైట్ పర్సన్, నువ్వు సరైనదే చేసావు, ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదు, ఒక్క తప్పు కూడా నువ్వు చేయలేదని అంగీకరించట. ఇది సింపుల్ ప్రియమైన. దీంట్లో నాకు దీనికోసం నేను కష్టపడాల్సిన పని కూడా లేదు మీకు అర్థం చేయించడానికి. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా కష్టపడాలండి నేను. రెండో మాట ఏంటంటే, అసలు ఎందుకు నీతిమంతులుగా తీర్చాలి? ఎందుకనంటే ఒకే ఒక్క స్టేట్మెంట్లో నా ఆన్సర్ చెప్తాను, బట్ దానికోసం చాలా మెడిటేట్ చేద్దాం. ఆ ఒక్క స్టేట్మెంట్ ఏంటంటే, మనం ఎందుకు నీతిమంతులుగా తీర్చబడాలి అనంటే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణలోనికి మనం ప్రవేశించాలి అనంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. కొంచెం మనసు పెట్టి వినాలి ఈ మాట. ఒకవేళ మీకు ఓపుకుంటే రాసుకోండి. వండర్ఫుల్ స్టేట్మెంట్ అది. మనం ఎందుకు నీతిమంతులుగా తీర్చబడాలి అనంటే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణలోనికి మనం ప్రవేశించాలి అనంటే మనము నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే దారి. రైట్. ఇప్పుడు మీకు కలవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, అసలు దేవుని మహిమను గూర్చిన నిరీక్షణలోనికి ప్రవేశించడం అంటే అర్థం ఏంటి? దానికోసం ఈ అధ్యాయం మొదటి నుంచి చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి ఇప్పుడు చూడగలిగితే, ఆ విధంగా విడగొట్టకుండా ఉండాల్సింది అధ్యాయాలు. ఎందుకంటే విడగొట్టకపోతే నేను ముందు చదువుతాం కదా. ఆ ముందు ఏం చెప్తారంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతికి ఎంచబడింది. అది కేవలం అబ్రహాముకు చెందిన ఆశీర్వచనమే కాదు, అది మన నిమిత్తం కూడా రాయబడింది. ఆనాడు అబ్రహాము ఎలాగైతే వాగ్దానము చేయుటకు దేవుడు శక్తి కలిగిన వాడని నమ్మాడో, ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనల్ని అందరినీ కూడా నీతిమంతులను చేస్తున్నాడని చెప్పుకుంటూ వస్తున్న మాటలు. కొంచెం యూదులను కూడా ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది పౌలు గారు. ఎందుకంటే యూద వరకైతే నమ్ముతున్నారు, కానీ అన్నిలో నుంచి క్రీస్తులోనికి వచ్చారంటే నమ్మటం లేదు వాళ్ళు. యూదులు ఏమన్నా నమ్మగలుగుతున్నారు? అబ్రహాము దేవుడు నమ్మాడు కనుక అది నీతండి, అబ్రహాం నీతిమంతుడని అంగీకరించగలుగుతున్నారు. మరి అవును, నేను ఈరోజు క్రీస్తుని అంగీకరించి నీ దగ్గరకు వచ్చాను, నన్ను రిసీవ్ చేసుకుంటే మేము ఒప్పుకోవటం లేదు అంటున్నారు. అందుకోసమే అలా కలుపుకుంటూ రాసుకుంటూ వస్తున్నాడు. ఇక 5 నుంచి చూద్దాం ప్రియమైన వాళ్ళ మనతో మాట్లాడుతున్న మాటలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 5, 1వ వచనం 2వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఫుట్నోట్ వర్డ్తో 2వ వాక్యం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి, ఈ పదం చూడండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి ఇప్పుడు మనం అతిశయపడుచున్నాము. నేను చెప్పిన మాట అక్కడే ఉంది ప్రియమైన వాళ్ళారా. ఏమనుందంటే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ కలిగిన వారమే ఇప్పుడు మనం ఆనందపడుతున్నాం. ఏంటి ఆ పదం యొక్క అర్థం ఏంటి? చాలా డెప్త్గా కాకుండా మీకు అర్థమయ్యే పరిభాషలోకి మార్చి చెప్పేస్తాను ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణలోనికి ప్రవేశం అనంటే మనము దేవుని యొద్దకు చేరుకొనుట అండి. సింపుల్ టర్మ్లో మీతో చెప్పాలి అంటే, మనము దేవుని యొద్దకు చేరుట. ఇంకొంచెం దగ్గర తీసుకొస్తాను, మనము దేవుణ్ణి చూచుట. ఇంకొంచెం దగ్గర తీసుకొస్తాను, మనము దేవుణ్ణి కలుసుకొనుట. ఇంకొంచెం దగ్గర తీసుకొస్తాను, దేవుడు మనతో ఉండబోవుట. బాగా వినండి, ఈ పదాలు చాలా సింపుల్గా ఉన్నాయి కనుక అర్థమైపోయి అనుకోకండి. ఇప్పుడు నేను చెప్పే కుండబద్దలు కొట్టే మాట ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళారా. బహుశా నమ్మమని ఒత్తిడి చేయను, కానీ ఒక లేఖనాన్ని బట్టి నేను సంపూర్ణంగా అగ్రి చేసి నమ్ముతున్నానండి. ఏంటి నేను నమ్ముతున్నది అనంటే, దేవుడున్న లోకంలో దేవుడు తప్ప ఎవ్వరూ ఆయనను చూడలేదు, ఎవ్వరూ ఆయనను సమీపించలేదు, ఎవ్వరూ ఆయనను తాకలేదు, ఎవ్వరూ ఆయనతో మాట్లాడలేదు. ఇలా చెప్తాను నేను, ఇన్క్లూడింగ్ దూతలు కూడా ఆయన దగ్గర లేవు ఇప్పుడు.
బలవంతం చేయను నేనైతే బలవంతం చేయను, కానీ ఒక పరిపూర్ణంగా ఒక లేఖనాన్ని బట్టి చాలా అగ్రి చేశానండి. వెతుకున్నాను, కొంత సమాధానం దొరికింది నా హృదయానికి. ఆ లేఖను బట్టి మీతో చెప్పబోయే మాట ఏమిటంటే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ కలిగి ఇప్పుడు మేము ఆనందపడుతున్నాం అంటున్నాడు కదా ఈ భక్తుడు. ఎందుకు అంటున్నాడు అనంటే, ఆయన రక్తం వలన ఇప్పుడు మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మేము ఎక్కడికి చేరుకోబోతున్నాము అనంటే దేవుని మహిమలోనికి ప్రవేశించబోతున్నాం. అది ఎంత గొప్పది అనంటే, ఎవ్వరూ ఏ కాలమందు ఎప్పుడు పొందుకుంది క్రీస్తు రక్తమును బట్టి మాకు దొరికింది. ఈ లేఖనం చదువుదాం అండి, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నట్టు ఉంటుంది. లేఖనం చదివితే మీకు తెలిసిపోయింది. తిమోతికి పౌలు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వర్స్. నాకు తెలిసి బహుశా ఒకవేళ నేను చెప్పిన అర్థంతో కాకుండా ఇంకోలా విన్నటువంటి అనుభవం మీకు ఉండొచ్చు, లేకపోతే మీరు ఇష్టపడేటువంటి సేవకులు ఇంకోలా దీన్ని అర్థం చేసి చెప్పి ప్రయత్నం చేసి కూడా ఉండొచ్చు. నేను వాటి విషయంలో ఏమి విభేదించను, గొడవ దిగను. కానీ నాకు ఒకటి అర్థమైంది, ఇక్కడ రాయబడింది నమ్మితే మాత్రం స్పష్టంగా కళ్ళతో నేను చూడగలుగుతున్న మాటలు. చూడండి, 6:16 చదువుతున్నాను. తిమోతికి పౌలు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రిఫరెన్స్. ఇక్కడ ఏమన్నా చూడండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. తెలుగు అర్థమవుతుంది కదా మనకి? ఆ పదాలు ఎలా ఉన్నాయి తెలుసా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, అమరత్వం గలవాడై ఆయన మాత్రమే వసించుచు ఉన్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే పదం ఏం చెప్తుంది మనకు యెషయా 6 చదివినప్పుడు ఏమర్థమవుతుంది అంటే, దేవుని స్తుతిస్తున్న దూతలు కనపడుతుంటాయి ప్రియమైన వాళ్ళ. బట్ హోల్డ్ ఆన్ అండి, ఆ మాటను బట్టి ఎంతవరకు చూడగలం అంటే, దేవుడు దూతలకు కేటాయించిన ఆ 2వ ఆకాశం పరిధిలో మాత్రమే ఉన్నవి అంతే. దేవుడు ఉన్నటువంటి ఆ 3వ ఆకాశపు పరిధిలో ఏ ఒక్కరు కూడా లేరు ప్రియమైన వాళ్ళ. ఈ లేఖనాన్ని బట్టి కొంచెం లోతైందండి ఈ మాట. అందుకని మీద ఈరోజు చాలా కఠినమైన సందర్భం ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ చదువుదాం ఆ మాటలు, మనం వెళ్ళిపోకూడదు ఇక్కడ నుంచి. 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే. ఎవరు ఉండగలరట అంటే ఆ తేజస్సులో ఆయన మాత్రమే వసించగలడు, ఉండగలడు. ఎవ్వరికి వాళ్ళ కాదంతే. ఇంకా ఆ తర్వాత 2వ పదం ఏమన్నట్టండి, అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఎందుకు ఈ రిఫరెన్స్ ఈరోజు ఇంత హైలైట్ చేస్తున్నాను అంటే, బాగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన మనం నీతిమంతులుగా తీర్చబడి ఎందులోనికి అర్హతను పొందుకున్నామట అంటే, ఆ దేవుని మహిమలోనికి ప్రవేశించగలనన్న నిరీక్షణలోనికి వచ్చాం ఇప్పుడు మనం. అర్థమైందా ఎంత దూరానికి నేను లాగడానికి ప్రయత్నం చేస్తున్నాను? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థమవుతుంది. ఒకరోజు దేవుడు పిలుచుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. పొద ఆశ్చర్యకరంగా కాలుతుంది, వెళ్దాం అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని చేత పట్టబడ్డాడు. దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయనతో. మనకు తెలుసు దూత మాట్లాడింది పొదలో నుంచి అని. ఆ మాట్లాడిన సందర్భంలో నేను ఏర్పరచుకున్నాను, నేను ఇశ్రాయేలు ముందుకు పంపబోతున్నాను. మరి నన్ను నమ్మరు, ఎందుకంటే నా గురించినటువంటి విట్నెస్ చాలా బ్యాడ్గా ఉంది. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం నేను ఒక విట్నెస్ వదిలొచ్చాను అక్కడ. దేవా నమ్మరు, నేను చెబుతున్నాను నువ్వు వెళ్ళు. సరే నేను వెళ్తాను. మరి పంపింది ఎవరనంటే నీ గురించి నేనేం చెప్పాలి? నేను ఉన్నవాడనని చెప్పు అంతే. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆశ్చర్యకరంగా దేవుడు, ఆయన ఎంతో వ్యతిరేకత వస్తుంది అనుకున్నాడు అండి ఇశ్రాయేల్లో నుంచి. దేవుడు ఆశ్చర్యకరంగా అందరూ లోబడేటట్టుగా చేసేశాడు. మీరు ఎవరినైతే తిరస్కరించారో, స్టెఫెన్ తన ప్రసంగంలో, మీరు ఎవరైతే తిరస్కరించారో ఆయన్నే దేవుడు ఇప్పుడు ఏర్పాటు చేసి మీ యొద్దకు పంపించాడు అనగానే జనులందరూ లోబడ్డారు. అప్పటి నుంచి చూడడం మొదలుపెట్టాడండి దేవుణ్ణి. ఒక కార్యం వెనుక ఒక కార్యం. ఆకాశం నుంచి ఒక శబ్దం ఆయనతో చెప్పడం, ఆయన నోట నుండి మళ్ళీ మోషే గారు వెంటనే దాన్ని పలకగానే జరుగుతూ ఉండడం. ఒక ఆసక్తి అయితే మోషేలో మొదలైంది ప్రియమైన వాళ్ళారా. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. మేబీ అక్కడ దేవుడు ఏమంటాడంటే, ఇంకేమీ ఎదురు చూస్తున్నావు, ముందుకు సాగు అన్న పదంలో నేను ఏమనుకుంటానంటే పర్సనల్గా అంటే విభ్రాంతి నుండి ఒక విధంగా స్టన్ అయిపోయి అట్లా ఆగిపోయాడు అనిపిస్తుందండి మోషే గారు. ఆ సిచ్యువేషన్ మన కళ్ళ ముందు లేకపోయేసరికి కానీ కొన్ని మనకు సజీవంగా ఉండవు, కానీ కొన్నిసార్లు ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళు స్టక్ అయిపోయాడండి. లిటరల్గా స్టక్ అయిపోయాడు. ఆ మూమెంట్లో ఎలా ఉంటుంది అంటే, దేవుడే ఆయన టచ్ చేసి, ఎందుకు నువ్వు ఎందుకు ఇట్లా స్టక్ అయిపోయావు, మూవ్ అని అంటాడండి. అది బాగుంటుంది ప్రియమైన. అలాంటి 1-2 చెప్పండి. 10 అద్భుతములు ఐగుప్తులో చేసినవి, వాటన్నిటిని కల్లారా చూస్తున్నటువంటి మోషే ఎర్ర సముద్రం పాయలవడం, దాని తర్వాత బయటికి రావడం, ఈ అంతా చెబుతూ ఒక అనుభవం ఉంది ప్రియమైన వాళ్ళారా మోషేలో. ఆ అనుభవం ఏమిటి అంటే,
దేవా నీ మహిమను నాకు కనపరచుమని అడిగిన సందర్భం అక్కడ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఇలా చెప్పొచ్చేమో నేను మొట్టమొదటి వ్యక్తి అండి. మనం రోమాపత్రిక 5:2 చదివిన మాటను పూర్వం అడిగిన వ్యక్తిలో మొట్టమొదటిగా నిలబడే వ్యక్తి ఎవరంటే మోసెస్, అంతే, మోషే. ఆయన అడుగుతున్నది ఏంటో తెలుసా? ఎవరైతే సమీపింప రాకుండా ఎవ్వరు కూడా అక్కడ వసించలేకుండా ఒక మహిమలో ఉన్నాడు చూసారా, ఆ మహిమను నాకు కనపరచుము అని అడుగుతున్నాడు. ఇలా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ మహిమలోనికి వచ్చి నీతో కూడా నాకు ఉండాలనుంది అని ఆశపడుతున్న భాగాలు కనపడుతుంటాయండి. నిర్గమకాండం 32 ప్లీజ్ రండి. నిర్గమకాండం 32వ అధ్యాయము. నిర్గమకాండము 32వ అధ్యాయంలోనికి మీరు వస్తే నేను చెప్పిన సందర్భం అంతా అక్కడ కనపడుతుంది ప్రియమైన. 17 నుంచి చదువుదాం. 17 యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను మోషే గారు అంటున్నారు. నిర్గమకాండం 33:17 నీవు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. తర్వాత దేవుడిచ్చిన రిప్లై మనకు తెలుసు, నువ్వు చూడలేవు మోషే, కానీ నా బండసందులో నేను దాచేదను, నా వెనుక వైపు నీకు చూపిస్తాను. ఇంకొక పదంలో చెప్పు, నా మంచితనమంతయు నీకు కనపరుస్తాను. బట్ మనం చదువుతున్న రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 ఎంత దీర్ఘమైంది అని అంటే అక్కడ అంటున్నాడు, ఈ యేసుక్రీస్తుని బట్టి ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ కలిగింది. ఆ నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ కలిగి ఇప్పుడు మనం ఉన్నాము. అదే చెప్పింది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రియమైన వాళ్ళారా, కొత్త ఆకాశము కొత్త భూమి కనపడుతుంది. ఆ కొత్త ఆకాశము కొత్త భూమిలో ఆశ్చర్యకరంగా జరగబోతుంది. ఏంటంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు దిగి మనుషులతో ఉండుటకు ఒక కొత్త ఆకాశము కొత్త భూమిలోనికి రాబోతున్నాడు. అప్పుడే చూడబోతున్నారు మనుషులు. ఇలా కూడా నేను చెప్తాను, నా పర్సనల్ది, అప్పుడే చూడబోతున్న ఈ సమస్త దూతలు కూడా అంతే. తిమోతి పత్రిక 6:16 బట్టి మీరు అంత సీరియస్గా తీసుకునే మనసుతో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకు ఇంతగా దీన్ని నేను ఆధిక్యతలోనికి తీసుకొస్తున్నానంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మనకు అనుగ్రహించిన మహిమ విలువ మనకు తెలియాలి. ప్రియమైన వాళ్ళారా, రోమిలకు రాసిన పత్రికలోనికి రండి దయచేసి. మళ్ళీ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ముందే మీతో చెప్పాను, ఖచ్చితంగా నాతో ఏకీభవించాలని మేము బలవంతం చేయటం లేదని చెప్పాను. అలానే ఆ లేఖనాన్ని అంత నిర్లక్ష్యంగానో అంత తక్కువ అర్థంతో దూరం పెట్టే అంత చిన్న లేఖనం కూడా తిమోతిలో మనం చదివింది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి మళ్ళీ చదువుతున్నాను. మొదటి నుంచి ఇప్పుడు ఆ ఆలోచన పెట్టుకొని ఈ మాటలు చదువుదాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మన ఈ ప్రభు రక్తంను గురించినటువంటి ఈ సిరీస్లో ఒకరోజు సమాధానం గురించి కూడా మాట్లాడుకుంటాం. అది ఎండింగ్లో మాట్లాడాలి ప్రియమైన, చాలా లోతండి అది. అందుకోసం నేను చివరిలో పెట్టుకున్నాను, ప్రభు దగ్గర నేను కనిపెట్టుకుంటున్నాను. కానీ సమాధానం కలిగి ఉన్నాం 2లో అంటున్నాడు, మరియు ఆయన ద్వారా అనగా యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై, ఈయన ద్వారా తప్ప ఆ కృపలోనికి ఎవ్వరికి ఏ కాలం ముందు ఎప్పుడు కూడా ప్రవేశం లేదు, ఉండబోదు కూడా. ఇక అదే కదా అక్కడ అన్నారు పౌలు గారు, ఎవరు చూడలేరు చూడబోరు, అంతే. ఇంకా కానీ ఇప్పుడు ఎలా దొరికింది అని అంటే 2వ వాక్యం, ఈయన ద్వారా మనము విశ్వాసము వలన ఆ కృప యందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయించుచున్నాం. ఇదండి మన ఆనందానికి కారణము, ఇది మనం గర్వపడ్డానికి కారణం. మనం దేవుడు దీవించి మంచి వెల్ సెటిల్ లైఫ్ ఇవ్వడం కాదు ప్రియమైన వాళ్ళారా, మన పిల్లలకు చాలా తెలివిని విజ్ఞానాన్ని ఇచ్చి గొప్ప పొజిషన్కి తీసుకెళ్ళి 5-6 డిజిట్ శాలరీలోకి తీసుకెళ్ళడం, ఇదండి మనం అతిశయించవలసింది. ఇలాంటి వాటిని బట్టి అతిశయించేవాడిని ఇర్మియా ప్రవక్త ఏమంటాడో తెలుసా అండి? శాపగ్రస్తుడు అన్న పదప్రయోగం చేస్తాడు ఆయన. వెరీ టఫ్ వర్డ్ అండి అది. బ్లెస్సింగ్ కాదు ప్రియమైన వాళ్ళారా, కొంచెం కఠినంగా ఉంది ఈ మాట. ఎందుకు ఈ కఠినంగా ఉంది అని అంటే దేవుడు మనకిచ్చిన వాటిని పక్కకు పెట్టి వేరే వాటిని వెతుకుతున్నాం కనుక ఇంత కఠినమైన మాట చెప్పవలసి వస్తుంది. ఆ రోజు ఇశ్రాయేలుకు అదే చెప్పాడు, దేవుడు మీతో నిబంధన చేసిన దేవుడు అన్న విషయాన్ని మర్చిపోయి మీరేంది అన్య దేవతలను అన్య దేవుళ్ళను బట్టి మీరు అతిశయిస్తున్నారు, మీరు శాపం కింద ఉన్నారు అనేసాడండి. అట్టి వాటి మీద మనసు పెట్టుకున్నవాడు, అట్టి వాటిని నమ్మేవాడు, అట్టి వాటిని ఆధారం చేసుకున్నవాడు దేవుని దృష్టికి శాపగ్రస్తుడు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రవేశం ఎంత గొప్ప దానిలోనికి జరిగింది అని అంటే దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణలోనికి వెళ్ళిపోయాం మనం. రేపు దేవునితో మనం ఉండబోతున్నాం ప్రియమైన వాళ్ళారా.
ఏమండి, ఒకవేళ యేసుక్రీస్తు వారి రక్తం చేత మనం కడగబడకపోతేనండి, బాగా వినండి, ఎప్పటికీ దేవుని చూడలేమండి. ఇది నన్నైతే బాగా ఈ సంవత్సరంలో నా హృదయం బాగా పట్టుకున్నమాట. పోయిన సంవత్సరం యేసుక్రీస్తు వారు మానవదారిగా వచ్చి ఉన్నాడని ఒక సేవకు నోట విన్నప్పుడు చెదరని ముద్రగా నా హృదయంలో పెట్టుకున్నాను ఆ మాటని. ఆయన మానవదారిగా రావాలి అంటే దేవుడు తండ్రితో సమానంగా ఉన్న మహిమను వదులుకున్నాడంటే అంత భారమైంది. అది నాకు లాస్ట్ ఇయర్ ప్రియమైన వాళ్ళ ఇయర్ దానికి సమానమైంది నా హృదయానికి దొరికింది. ఏమిటి అని అంటే ఆయన రక్తం వలన ఇప్పుడు ఆ మహిమలోనికి ప్రవేశించేటువంటి భాగ్యం దొరికింది నాకు. ఒకవేళ దొరకకపోయింటే ఎప్పటికీ చూడలేకపోయేవాడిని నేను, ఎప్పటికీ. ఈవెన్ ఫైనల్ జడ్జిమెంట్ రోజు కూడా ఎవరిని చూడగలమో తెలుసా అండి? అకార్డింగ్ టు రెవల్యూషన్ యేసుక్రీస్తును మాత్రమే చూడగలము. కానీ ఎవరు తెలుసా తండ్రి అయిన దేవుని చూడగలిగేది? కొత్త ఆకాశము కొత్త భూమిలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారు మాత్రమే ఎవరితో ఉండబోతున్నారు అంటే దేవాది దేవునితో. చిన్నది కాదు ప్రియమైన వాళ్ళారా. ఇలా చెప్పొచ్చేమోనండి, దేవుని మీద మనసు లేనివానికి ఈ విషయాలు అస్సలు అర్థం చేయించలేమండి. ఇంత మనసు పెట్టుకోవాలని కూడా మిమ్మల్ని ప్రేరేపించలేను నేను. కానీ ఏదేమైనా సరే నా జీవితంలో నేను దేవుణ్ణి కలుసుకోవాలన్న ఆర్ద్రత మనలో లేకపోతే తపన మనలో ఉంటే ఈ లేఖనం మీతో చాలా గొప్పగా మాట్లాడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మిస్ అయితేనండి నిత్యత్వం అంతా ఎవ్వరు కూడా తండ్రిని చూడలేరు. ఇక పౌలు గారు అంటారు ప్రియమైన వారు, ఆయన ప్రేమ చేతప్పుడు బలవంతం చేయబడి అనేకుల దగ్గరికి స్వార్థను ఎందుకు తీసుకెళ్తున్నామో తెలుసా? మాకు ఒక విషయం అర్థమైంది. ఇప్పుడు జారిందా రక్షణ, మనిషి ఎప్పటికీ దేవుని చూడలేడు. ఇక మనం ఇలా అనుకోవచ్చు ప్రియమైన వాళ్ళారా, నాకు దేవునికి ఏం సంబంధం అని. అలాంటి వాళ్ళతో నేనేం మాట్లాడలేనండి, మాట్లాడే మనసు కూడా నాకు లేదు. వాడికి నేనేం చెప్పలేను, అంతే కదా. నాకు దేవునితో ఏం సంబంధం లేదంతో నేనేం చెప్పలేను. ఈ మధ్య ఒక కొత్త వర్గం బయలుదేరిందండి, నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వాళ్ళు ఇంటర్వ్యూస్ ఉంటుండే వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు ఉన్నాడని నమ్మం, లేడని నమ్మం. వాళ్ళు చెప్పి న్యూ స్టేట్మెంట్ అది, ఆయనతో నాకు పని లేదండి అంతే. వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయనతో నాకు పని లేదు. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి యూత్ని వాళ్ళు, నిజం. అప్పుడు అనిపించింది ప్రియమైన నీతో నాకు కూడా పని లేదు, అంతే కదా. నీతో నాకేం పని, ఇంకా నాకు ఎవరితో పని ఉంది అని అంటే నాకు నా దేవుడు కావాలి, ఆయన నేను చేరుకోవాలి, ఆయన నేను నమ్ముతున్నాను, ఆయన నేను కలుసుకోవాలన్న వారితో మాట్లాడగలను. ఎలాంటి వారు ఆయన దగ్గరికి రాగలరు అని అంటే ఈ కృప యందు ఎవరికైతే ప్రవేశం ఉంటుందో వారు మాత్రమే. ఆ కృపలోనికి ఎవరికి ఉందో తెలుసా అండి ప్రవేశము? నీతిమంతులకు మాత్రమే. మీతో అన్నానుగా రెండో క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు ఆయన అంటే ఇది ఆ రీజన్ ప్రియమైన. రీజన్ ఏంటి అని అంటే ఈ కృపలోనికి ప్రవేశించుటకు మనము, ఏ కృప? దేవుని యొద్దకు చేరుకునే మహిమ ప్రియమైన వాళ్ళది. ప్లీజ్ అండి, నేను చాలా బాధపడుతున్నాను. నేను సరిగ్గా మీతో చెప్పలేదు, నిజం. ఎందుకు నేను చెప్పలేదు అని అంటే ఏ విధం చేతనైనను నాకు అంటే నేను వెడలిపై క్రీస్తుతో ఉండవలనని నాకున్నది, నా యందు జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే. ఇలాంటి భావాలు కలిగిన మనసుతో మనం ప్రభువుతో పెనవేసుకోలేదు కనుక పౌలు గారు రాస్తున్న మాటలు మనం కష్టమని పట్టుకోవడం. పేతురు గారు అన్న మాట నేను చెప్తున్నాను, అవి గ్రహించడం ఒక కష్టమైనవి. నిజం, నిజమండి. ఏ విధము చేతనైనా నాకు మృతుల పునరుత్థానం కావాలన్నటువంటి పోరాటం మనలో లేదు. లేకపోతే నా యందు బ్రతుకుతున్న నేను కాదు, నా యందు క్రీస్తే బ్రతుకుతున్నాడు అన్నటువంటి ఆ పోరాటం మనలో లేదు. నిజమండి. అలా పోరాడిన వ్యక్తి రాస్తున్న మాటలు ఏంటంటే నేను తండ్రిని చేరుకోవాలి, నేను తండ్రిని చేరుకోవాలంతే. అలా చేరుకోవాలి అనంటే దారి ఏమిటి అనంటే మనం నీతిమంతులుగా తీర్చబడితే తప్ప దేవుని మహిమను గూర్చిన నిరీక్షణలోనికి మనం వెళ్ళలేం ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం చేత మనల్ని దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు అనంటే వన్ వర్డ్ రిప్లై ఏమిటి అనంటే ఆయనతో మనలను ఉంచుకొనుటకు. రాంగ్ వర్డ్ కదా, రైట్ వర్డ్ అండి ప్లీజ్. ఆయనతో మనం ఉండుటకు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు ప్రియమైన వాళ్ళరా. నీతిమంతునితో ఎవరు ఉండగలరు అంటే మీతో ఇందాక అన్నాను కదా, అతి మంచంతో మళ్ళీ ఎవడు ఉండగలడు? అతి మంచోడు ఉండగలడు అంతే. మరి మీరు నేను అతి మంచి వాళ్ళమా? క్వైట్ అపోజిట్ వర్డ్స్ రాస్తాం కదా, వ్యతిరేక పదాలు రాసుకోవాలి. అతి చెడ్డోళ్ళము. మరి ఎలా జరిగింది? సోక్రటీస్ అని గ్రీక్ అనుకుంటాను, గ్రీక్ తత్వవేత్త ఒక ఆయన ఉన్నాడండి, పెద్ద ఫిలాసఫర్, చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడండి. ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే అది నాకు నచ్చింది ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒక అన్జస్ట్ పర్సన్, అనీతిమంతుడైన మనుషుడు అసలు నీతిమంతుడు ఎలా అవ్వగలడు? ఏమండి, పెడచెవిన పెట్టొద్దు నేను చెప్పే మాటలు, వెరీ వెరీ సీరియస్ అండి. అసలు దేవుడు ఎంత గొప్ప కార్యం మన జీవితంలో చేశాడో అర్థం కావాలంటే ఇలాంటి కొన్ని పరిచయాలు మనకు కావాలి.
ఆ వ్యక్తి ఆర్గ్యుమెంట్ ఏమిటి అని అంటే, నీతిమంతుడు అసలు నీతిమంతుడు ఎలా అవ్వగలడు? ఇలా చెప్తాను. నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను ప్రియమైన. 30 ఏళ్ళ వయసు కలిగిన వాడు, లేకపోతే 40 ఏళ్ళ వయసు కలిగిన వాడు, 50 ఏళ్ళ వయసు కలిగిన వాడు మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ బిడ్డగా పుట్టడం సాధ్యమవుతుందా? నికోదేము అడిగిన మాటే. అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వదు. అది మీరు బయలాజికల్గా అంటారో లేకపోతే సైంటిఫిక్గా అంటారో, XYZ ఏ రకంగానేనండి, దేన్ని నిరూపణ చేయలేము. మళ్ళీ పెద్దవాడు తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ బిడ్డగా పుట్టడాన్ని నిరూపణ చేయలేము. ఆ వ్యక్తి ఆర్గ్యుమెంట్ కూడా ఏంటంటే, నీతిమంతుడు అసలు నీతిమంతుడు ఎలా అవ్వగలడు? దాని గురించి ఆయన 2 మాటలు చెప్పాడటండి. మొదటి మాట ఏమిటి అని అంటే, అనీతిమంతుడిని నీతిమంతుడు చేసిన దేవుడు ఎవరైనా ఉంటే నేను నమ్మాలని ఉంది అన్నటువంటి మాట కూడా అన్నాడటండి మొదటిది. రెండో స్టేట్మెంట్ ఏమన్నాడంటే, అలా ఒకవేళ అనీతిమంతుడిని నీతిమంతుడు చేస్తే ఆయన దేవుడే కాదని కూడా ఇంకో మాట అన్నాడట. 2 పారాడాక్స్ అండి, చిన్న విషయాలు కాదు. నేను గాలని చెప్పిన మాటలు చెప్తలేదండి మీతో. ఈరోజు అతను గొప్ప చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ దేవుడు మీ జీవితంలోనికి నా జీవితంలోని తీసుకొచ్చినటువంటి రక్షణ, మన జీవితంలో ఇచ్చినటువంటి మహిమను తెలుసుకోవడానికి ఈ పరిచయాలు కావాలి. అతను ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎలా అవ్వగలడు అసలు? ఒకవేళ అలా చేయగలిగిన దేవుడు ఉంటే ఆయన నేను వెంటనే నమ్మేస్తాను. రెండోది ఏంటంటే, అలా చేయగలిగితే ఆయన దేవుడే కాదు. ఏంటి ఆయన ఇబ్బంది ఏమిటి అని అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళ. ఒక నీతిమంతుడు అనీతిమంతునితో సాంగత్యం చేయటం అనుకోండి, లేకపోతే అతన్ని రిసీవ్ చేసుకున్నట్టండి, లేకపోతే అతనితో కలుసుకున్నట్టు అనేది అసంభవం. అది పారాడాక్స్ అండి. అది ఎప్పటికీ నిరూపణ చేయలేము. బట్ ఇక్కడ ఒక పదం పిన్ చేయాలనుకుంటున్నాను, మానవ ఆలోచనతో. ఎప్పటికి కూడా నిరూపణ చేయలేమన్న దాన్ని ఏ పదంతో పిన్ చేయాలనుకుంటున్నట్టే, మానవ ఆలోచనతో. కానీ దేవుడు ఒక కార్యం చేశాడు ప్రియమైన వాళ్ళ. ఆ కార్యంలో జరిగింది ఏమిటంటే, నీతిమంతుడైన దేవుడు అనీతిమంతుడైన మనుషుల్ని నువ్వు నీతిమంతుడు అని తీర్పు తీర్చాడు. చాలా పెద్దది ప్రియమైన వాళ్ళు. అందుకోసం బహుశా ఒక స్వార్థికుడు చెప్పింది, క్రైస్తవ్యానికి సువార్త, గాస్పల్ అనేది కేంద్రము, సెంటర్ పాయింట్ అయితే, సువార్తకు సెంటర్ పాయింట్ ఏమిటంటే దేవుని నీతి అని చెప్పాడండి. ఇలా మాట్లాడుకుందాం. రక్షణ సిద్ధాంతం అంతా క్రీస్తు సువార్త మీద నిలబడితే, క్రీస్తు సువార్త అంతా దేని మీద నిలబడిందట అంటే దేవుని నీతి అనే ఒక ఆధారం మీద నిలబడింది అంటాడండి ఒక సువార్థికుడు. అంత పెద్ద విషయం ప్రియమైన వాళ్ళారా. ఏంటి అందులో నిరూపణ అయింది అంటే, ఒక పారాడాక్స్ సాల్వ్ అయిందండి. ఒక విరుద్ధమైనటువంటి సిద్ధాంతము నిరూపణలోనికి వచ్చింది. ఆ విరుద్ధమైన సిద్ధాంతం ఏమిటంటే, నీతిమంతుడు అనీతిమంతుడిని నీతిమంతునిగా అంగీకరించలేడు. ఎందుకంటే నేచర్ అడ్డొస్తుంది. ఉదాహరణకు ప్రియమైన వాళ్ళ, మనం మనుషులం అండి, హ్యూమన్ నేచర్ ఉంది మనకి. జంతువులు మనకు తెలుసు ప్రియమైన, యానిమల్ నేచర్ వాటిది. ఎంత అవునన్నా కాదనండి, మనం మనిషి స్వభావం కలిగిన ఇంకొక మనిషితో కుదిరినంతగా, పొసికినంతగా జంతువు స్వభావంతో ఉన్న వాటితో మనం పొసగలమా? మన నేచర్ ఇంత ఫ్రాక్షన్స్లో అపోజ్ చేస్తూనే ఉంటుంది. మనంలో ఉన్నటువంటి మన కాన్షియస్ ప్రియమైన వాళ్ళ సెకండ్స్లో రిజెక్ట్ చేస్తూ ఉంటుందండి. అసలు ఒప్పుకోదు, నెవర్. దేవుని దగ్గర ఈ ఆలోచన పెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఆయన నీతిమంతుడు, ఆయనలో ఉన్నటువంటి కాన్షియస్ అనుకోండి, ఆ పదం అనొచ్చలేదో దేవుడు నాకు తెలియదు, కానీ అది ఎంత తొందరగా రిజెక్ట్ చేయగలదంటే ఆ నీతిమంతుడిని దగ్గరికి రానివ్వదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మనము క్రీస్తు రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఒకవేళ ఇలా అనుకుందాం ప్రియమైన వాళ్ళరా, మనం నీతిమంతులం కాలేదనుకోండి, దేవునితో మనం ఉండలేం ప్రియమైన వాళ్ళరా. దేవుని మనం చూడలేం, దేవుని మనం కలుసుకోలేం. దేవునితో ఇంకొక జీవితం అసలు లేదండి, లేదు. అలానే నా నీతితో నేను చేయగలను అని అంటే, బాగా వినండి, మనం చేసిన పాపక్రియలను బట్టి ఎప్పటికీ కూడా అండి దేవుని దృష్టికి మనము నీతిమంతులము కాలేము కాలేము కాలేము. మరి ఎలా జరిగింది బ్రదర్ ప్రాయశ్చిత్తం? ఎలా జరిగింది అంటే, అర్థమయ్యేటట్టుగా మీకు చెప్పాలంటే, ఒక పాపికి వాడు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం అంతా చెల్లింపబడి నీతిమంతులుగా తీర్చబడాలి అంటే దారి ఒకటే ఉందండి. ఆ దారి ఏమిటి అంటే, మరలా ఇంకొక నీతిమంతుడు వచ్చి మన తరపున వెల చెల్లించడం ఒకటే దారి. ఆయన చెల్లించేది నేను చెల్లిస్తాను అంటే, మన గురించి ఒక స్టేట్మెంట్ ఉంది ప్రియమైన వాళ్ళారా. మనం ఎంత చేసినా కూడా మన క్రియలను ఏమన్నాడు దేవుడు అంటే, మురికి గుడ్డలంతే. యెషయా గ్రంథము ఆ మాట చదువుకుందామండి. చాలా తక్కువ సార్లు చూసుకున్నాం మన సంఘంలో. మనకు పెద్దగా పరిచయం లేని వాక్యాలండి ఇవి. మనంతా వేరుగా ఉండే ఒకప్పుడు నడకంతా.
ఎప్పుడు కూడా మన అంతరంగ జీవితంలో గురించిన వెతుకులాట సంబంధమైనటువంటి ప్రయాణంలో లేని కారణాన్ని బట్టి కొన్ని వాక్యాల వైపు మనం అస్సలు చూడలేదు. అందుకోసమే మన ఓన్ ఎబిలిటీ మీద, మన సొంత కార్యాల మీద, మనం చేసేటువంటి క్రియల మీద అపారమైనటువంటి నమ్మకాన్ని ఏర్పాటు చేసుకొని వీటితో ఏ రోజుకైనా నేను దేవుణ్ణి ఇంప్రెస్ చేయగలనని నడిచిన దారులు ఒకప్పుడు. ఆ దారిని బ్రేక్ చేస్తూ దేవుడు అంటున్నమాట 64 యెషయా గ్రంథము 64 6వ వాక్యం చదువుకుందాం ప్రియమైన వాళ్ళారా. 6లో అంటున్నాడు పరిశుద్ధ దేవుడు ప్రవక్త చేత మాట్లాడిస్తూ, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. ఎవరు రాస్తున్నమాట? యెషయా, ప్రవక్త యెషయా అంట. మేమందరము అపవిత్రులమే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. సువార్తికుడు చాలా బాగా చెప్తాడండి. ఇది చెప్పాలి సంఘంలో, తప్పుగా వినపడ్డా మీరు మంచి ఆలోచనతో చెప్తున్నాను తీసుకోండి. మురికి గుడ్డలు అన్న పదం కంటే ఇక్కడ ఇంకా బాగా ఏం రాయాలటాడు తెలుసా అండి? నేరుగా అనువాదం నుంచి తీసుకొని రాయగలిగితే, ఒక స్త్రీ తన ఋతుక్రమం అప్పుడు వాడుకునే ఒక బట్ట ఉంటుంది ప్రియమైన వాళ్ళ, ఆ బట్టతో సమానం అని రాసి ఉండాల్సిందట ఇక్కడ. ఆయన అంటాడు మురికి గుడ్డ అన్నా కూడా మనం దానికో దీనికో వాడతాం కదా అని ఉంటుందండి మనసు. బైకన్నా దూడుస్తానంటాం, లేకపోతే ఇంట్లో కిచెన్లో అన్న వాడతానన్న ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. లేదు, మన నీతి క్రియలు దేవుని దృష్టికి ఎలాంటి వాటి అంటే, ఒక స్త్రీ తన ఋతుక్రమ సమయంలో వాడుకొని ఆ పైన అయిపోయిన తర్వాత పారేసి ఒక బట్టతో సమానంగా పోల్చాడట. ఇంకేం సమర్పిస్తాం దేవునికి మనం? ఇదిగో దేవా, నన్ను అంగీకరించడానికి నా దగ్గర కూడా నీతి ఉంది, నువ్వు తీసుకొని సమర్పించడానికి మన దగ్గర ఉన్నదేంటి? ఏమీ లేదు ప్రియమైన వాళ్ళ. అందుకోసం దేవుడు చేసింది ఏమిటి తెలుసా? మనం నీతిమంతులుగా తీర్చుటకు దేవుడు ఇంకొక నీతిమంతుణ్ణి మన వల్లే మానవ ఆకారంతో రక్త మాంసములతో భూమి మీదకి పంపించి మనకు ప్రతిగా మనము దేవుని దృష్టికి ఏ తప్పు చేయకుండా నీతిమంతులను తీర్పునందుటకు ఆయన రక్తమును ఆయన ప్రాయశ్చితంగా సమర్పించి ఇప్పుడు ఆయన దృష్టికి మనల్ని ఏం చేసుకున్నాడటంటే, ఇప్పుడు నువ్వు నీతిమంతునై, ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నాను, నా నిత్య మహిమలోనికి ప్రవేశించి నాతో ఉండడానికి వచ్చే ఇప్పుడు నువ్వు. రెండోది, ఇప్పుడు నీకు అర్హత వచ్చింది నన్ను చూడడానికి, ఇప్పుడు నీకు అర్హత వచ్చింది నాతో మాట్లాడడానికి, ఇప్పుడు నీకు అర్హత వచ్చింది నన్ను కలవడానికి. ఏ కారణాన్ని బట్టి? నువ్వు చేసిన నీతిని బట్టో XYZ దేన్ని కాదు, కేవలం నీకు ప్రతిగా నీతిమంతుడైన నా కుమారుడు తన ప్రాణమును రక్తముగా దారపోసిన ఆ ప్రాయచిత్తమును బట్టి ఇప్పుడు నీకు ఏ అవకాశాన్ని ఇస్తున్నానంటే, ఇప్పుడు నీకు అపాయింట్మెంట్ దొరికింది నా దగ్గర రావడానికి. ఏం పర్వాలేదు, ఆయనతో నాకు అపాయింట్మెంట్ ఉంటుంది లేకపోతే ఏంటంటారా? చచ్చిపోయిన తర్వాత తెలుస్తాను. బతుకున్నాగా నేనేం చెప్పలేనండి, నిజం. నేను ఎప్పటికీ చెప్పలేను ఈ విషయాన్ని మీతో. చచ్చిపోయిన తర్వాత బాగా అర్థమైంది ప్రియమైన వాళ్ళారా ఆ అపాయింట్మెంట్ విలువ ఎంత. మళ్ళీ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి మీరు రాగలిగినట్లయితే ప్లీజ్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 చదువుకుందాం, ఆ తర్వాత 9 కూడా చదువుకుందాం. మళ్ళీ మొదటి నుంచి. కాబట్టి విశ్వాస మూలమున, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఇప్పుడు అర్థం కావాలంటే, ఇది ఒక క్రైస్తవునిగా లోకమంతా మనల్ని దూషిస్తున్నా మనం ఎందుకు సంతోషంతో, ధైర్యంతో, ఆనందంతో ఉండగలమంటే ఇది అర్థమైతేనే. మీరు నన్ను ఏమైనా చేసుకోండి, నన్ను దూషించండి, తోలనాడండి, నన్ను ఎన్నిక చేయకండి, అసలు మనుషుల నుంచి నన్ను కొట్టేయండి. అపొస్తలులు అంగీకరించినవే కదా ప్రియమైన వాళ్ళారా. మమ్మల్ని దోచుకోండి, మాకు ఏమీ లేకుండా చేయండి, మేము కృంగము, మేము వెనుక తీయము. ఇది మొదలుకొని ఈయనను గురించి మేము ప్రకటించటం మానవం. ఎందుకు ఇంత ప్రభావం వాళ్ళలో? ఎందుకు ఇంత ప్రభావం అంటే, ఇప్పుడు మాకు ఏం దొరికిందంటే దేవుని మహిమను గుర్చిన నిరీక్షణలోనికి మాకు అర్హత దొరికేసింది. దాన్ని బట్టి మేము ఏ విధంగా రిజెక్ట్ చేసుకోగలం? ఉదాహరణకు ప్రియమైన వాళ్ళ ఎలా చెప్పాలి మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్లో నేను ఏ విధంగా తీసుకురావాలి, ఎలా చెప్పాలో తెలియదు. లాటరీ ఉందనుకోండి, కొంతమంది కొంటుంటారు, కొంతమంది కొంటారు. దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఎలా అని చెప్తుంటామంటే, ఇగో పలానా వ్యక్తి లాటరీ కొన్నాడు, ఇన్ని కోట్లు తగిలిందని న్యూస్ పేపర్లో చూడగానే అందరూ ఇంప్రెస్ అవుతుంటారు ప్రియమైన వాళ్ళు. వాటిని అపోజ్ చేసేవాళ్ళు క్రిటిసైజ్ చేసేది ఏంటంటే, ఒక్కడు గెలుచుకుంది నువ్వు చూస్తున్నావు, కానీ ఆ ఒకటి గెలుచుకోవడానికి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుకుంటున్నాయి, కొన్ని వేల మంది కొంటున్నాయి, అవన్నీ మీరు చూడరా, వాళ్ళందరికీ తగలట్లేదు కదా, మీకు అర్థం కావట్లేదు అని వ్యతిరేకించే వాళ్ళు అంటారు. ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అదే లాటరీ తగిలిన వాడి దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది చెప్పండి? వాడు ఏమంటాడు చెప్పండి? మనతో కొనుక్కోనే చెప్తాడు ప్రియమైన. మనకి దొరికిందండి అది. వాడిని ఎవ్వడు వ్యతిరేకించే వాళ్ళు 100, 1000, 1000 మంది, 1,00,000 మంది వచ్చి వాడిని ఈ రకంగా ఆ రకంగా వ్యతిరేకించినా దేని మీద నిలబడతాడంటే
కొనుక్కుంటే నీకు తగులుతుందన్న మాట మీద నిలబడతాడు. పొందుకున్నాడు కదా, వాని నోరుని ఎవ్వరు ఆపలేరు ప్రియమైన వాళ్ళారా. అపోస్తులు కూడా ఈ మహిమను చూసిన తర్వాత వాళ్ళని ఆపింది ఏది కనపడలేదండి. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న ఈ స్థిరమైన మాట విలువ మనకు తెలియాలి ప్రియమైన వాళ్ళ. మీకు నాకు ఏం దొరికిందంటే ప్రభు యేసుక్రీస్తు రక్తమును బట్టి దేవుని మహిమలోనికి మనం ప్రవేశించే భాగ్యము. అందుకోసం అంటున్నాడు. 8 నుంచి నేను చదువుతున్నాను ప్రియమైన వాళ్ళ. ఒక విధంగా ఆయన ప్రేమ మనకు వెల్లడైందని చాలా దీర్ఘంగా చెప్తుంటాడు. చాలా విషయాలు మాట్లాడాలండి, బట్ ఇది వెనస్డే బైబిల్ స్టడీలోనే మాట్లాడాలని చాప్టర్లో 8కి జంప్ అవుతున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. ఇది మనం కోరుకుంది కాదండి, మనం అడిగింది అంతకన్నా కాదు. అందుకోసం అంటున్నా, ఇది నా ప్రేమ అంతే. ఇది కేవలం నా ప్రేమ, మీ పట్ల మీకున్న ప్రేమ కూడా కాదు. ఇది నిజం అండి, నేను మాట్లాడుతున్న స్టేట్మెంట్ మీరు పట్టుకోవాలి. మన పట్ల మనకున్న ప్రేమ కూడా చేయలేదు. దీన్ని బాగా ప్రేమించుకుంటున్నాం కదండి మనం. ఏం సాధించింది చెప్పండి? ఇది ఏం సాధించలేదు ప్రియమైన. కానీ దేవుడు అంటే ఇది నా ప్రేమ. ఏంటి? మీరు ఇంకనూ పాపులై ఉండగానే మీ కొరకు క్రీస్తు చనిపోయిను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో 9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఇది ఎలా జరిగింది అంటున్నాడు అంటే, మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడు మనకు ప్రతిగా చెల్లించిన వెలను బట్టి ఆయన ఈరోజు మనల్ని నీతిమంతులను తీర్చాడు ప్రియమైన. ఇప్పుడు ఒక ఈజీ ఇంతసేపు అయిపోయింది అట్లయితే మంచిదే కదా, బట్ ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బాగా వినండి. ఇక్కడ చాలా లోతుగా నాకు అర్థం కావాలనిపించిందండి యేసుక్రీస్తు వారి యొక్క గ్లోరీ. ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక డాక్టర్ను అసలు డాక్టర్ ఈ సిస్టమే కొద్దిసేపు డాక్టర్ గురించి మాట్లాడుకుందాం. కొంచెం నమ్మకం ఉంటుందండి మనకి. బాగా వినండి. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి. చాలా భయంకరమైన రోగం ఉంది. ఆ రోగానికి ఈరోజు వైద్యం చేస్తున్న డాక్టర్. ఒకవేళ రోగానికి స్వభావం ఉందనుకోండి. ఏ స్వభావం అంటే, ఈ రోగాన్ని ఎవరైతే నయం చేస్తారో ఆ డాక్టర్కి ఈ రోగం అంటుకుందనే స్వభావం ఉందనుకోండి. లేకపోతే ఇలా చెబుదాం, భయంకరమైన రోగం, సరే పెద్దది ఏబోలా అనుకుందాం. దాని స్వభావం ఏమిటంటే, దీన్ని ఎవరు ట్రీట్ చేస్తారో ఆ డాక్టర్కి ఈ రోగం అంటుకుంటుంది అను నియమం ఉందనుకోండి. మీరు చెప్పండి, అసలు డాక్టర్లు బయటకు వెళ్తారా వైద్యం చేయడానికి? ఇంపాసిబుల్ అండి. అసలు ఊహించడానికి లేదు. అది ఉంటుందా? సాధ్యపడదు. ఈరోజు వైద్యం రూపాన ఏ వ్యక్తిని అయితే నయం చేస్తారో అవన్నీ మళ్ళీ మీరు నయం చేసిన ఆ రోగి దగ్గర నుంచి మీకు వచ్చేస్తాయి, మీతో శాశ్వతంగా ఉంటాయి. వాటి యొక్క పెనాల్టీ లేకపోతే వాటి ప్రతిఫలం మీరు పే చేయాలని ఒకవేళ ఒక లా ఉందనుకోండి, ఏ వ్యక్తి కూడా డాక్టర్ చదవడు. ఈరోజు చాలా ఆరాటపడుతున్నా కానీ నీట్ అని ఇంకేదో బాగా దగ్గర నుండి పేరెంట్స్ మోటివేట్ చేస్తున్నారు పిల్లల్ని. అప్పుడు నాకు తెలిసి అన్ని అడ్మిషన్లు ఖాళీగానే ఉంటాయండి మెడికల్ కాలేజీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనకు ఒక విషయం అర్థమైందండి. ఒక జబ్బు అది నయమైన వాడికి మళ్ళీ తిరిగి అంటుకుంటుంది, అది పోదు అంటే ఏ డాక్టర్ ముందుకు రాడు. కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళ, పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభు చెల్లించాడు అనగానే సింపుల్ అవ్వలేదండి. మనలో ఉన్నటువంటి మనం చేసిన మన పాపపు ప్రతిఫలం అంతా ఊరికే పోలేదు ప్రియమైన వాళ్ళ. దానికి ప్రతిగా వేళ చెల్లించిన నీతి మంతుని మీదకి వచ్చిందండి. అది ఇక్కడ నాకు బాగా టచ్ అయింది ప్రియమైన. మేబీ నేను కన్వే చేయలేకపోయినాను నా మెడిటేషన్ని. నా హృదయానికి బాగా లోపలికి వచ్చింది ఏంటి అని అంటే, ప్రభువు చెల్లించేశాడు. అంత సింపుల్గా కాదు ప్రియమైన వాళ్ళరా. దానికి ఆపోజిట్గా ఏం జరిగిందో తెలుసా? నా పాపం యొక్క ప్రతిఫలం ఉంటుంది కదా, పెనాల్టీ, దాని శిక్ష, అది ఇప్పుడు ఎవరు మోయవలసి వచ్చింది, ఎవరి మీదకి వచ్చిందంటే, నా కోసం కనికరపడి నా తరపున నన్ను విడిపించుటకు నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన ఆయన మీద పడిపోయింది. అదే దేవుని లేఖనం చెప్పింది ప్రియమైన వాళ్ళరా. ఏమన్నది దేవుని లేఖనం అంటే, మనం నీతిమంతులుగా తీర్చబడుటకు అనీతిమంతుడైన దేవుని ప్రియకుమారుడు మన నిమిత్తము పాపముగా చెయ్యబడెను. కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. చాలా అద్భుతమైన మాట ప్రియమైన వాళ్ళారా. ఈ మాట మన హృదయంలో ముద్రింపబడాలి. కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. అంటే ఈరోజు మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ దీర్ఘమైన వివరణ అంతా ఈ కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయంలో నుంచి మెడిటేట్ చేసి నేను తీసుకుందేనండి. దేవుని ఎవరు చూడలేదు, అక్కడికి చేరుకోవాలి అని అంటే ఇగో ఇదే మార్గము, ఇలా వెళ్ళిన వాడు మాత్రమే ఆయన కలవబోతున్నాడు,
ఇంకెవ్వరు కలవలేరని, అది అర్థమైనందుకే మేము ప్రేరేపింపబడి ఈ రక్షణను తీసుకొని వెళ్తున్నామని. కానీ ఈ మెడిటేషన్ అంతా ఈ చాప్టర్ నుంచి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి ప్రయత్నించాను. వండర్ఫుల్ చాప్టర్ అండి, అద్భుతం అంటే అద్భుతం అంతే. ఇంకా కన్క్లూజన్లో రాస్తూ అంటున్నాడు ఈ అధ్యాయం ముగింపులో 20వ వాక్యము, కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5:20 అంటున్నాడు, కావున దేవుడు మా ద్వారా వేడుకొనిన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. 21, ఎందుకంటే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మీకు ఇందాక చెప్పాను కదా, ఒక డిసీజు దాన్ని నయం చేసే డాక్టర్ మీదకి వస్తే ఎలాగుంటుందో సిన్ విషయంలో అదే జరిగింది. పాపము ఏ విధంగా ప్రక్షాళన చేయబడింది అంటే, ఏ నీతిమంతుడైతే మనకు ప్రతిగా సమర్పించుకోవడానికి వచ్చాడో ఆయనకే ఈ పాపం యొక్క ప్రతిఫలము లేకపోతే భారము, శిక్ష అంతా మోపబడింది. ప్రియమైన వాళ్ళారా, అందుకోసమేనండి మన దృష్టిలో యేసుక్రీస్తు వారు చాలా ఉన్నతంగా ఉండాలండి. దయచేసి ఈ మీ హృదయంలో ఇక భద్రపరచబడబడాలి ఈ భావం అంతా. దేవుడు నీతిమంతుడు. ప్రియమైన వాళ్ళ, ఆయనతో ఎవరు ఉండగలరు? ఆయన ఎవరితో ఉండగలడు అంటే నీతిమంతులతో మాత్రమే ఉండగలడు. కానీ ఈరోజు మరి మనకు అవకాశం వచ్చేసిందంటే ఎలా వచ్చిందంటే, తన కుమారుని రక్తము చిందించటాన్ని బట్టి ఈరోజు మనము నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. అయిపోయింది కదా అనడానికి లేదు. ఇప్పుడు మనము నీతిమంతులు అవుటకు మన శిక్షాఫలం అంతటిని బట్టి పరిశుద్ధ దేవుని కుమారుడు పాపముగా చేయబడ్డాడు. మేబీ ఆయన నేచర్ చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు ప్రియమైన వాళ్ళ, ఆ రోజు దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి. అందుకోసం అన్నాడు, ఇప్పుడు మనకు ప్రేమ అనగా ఏంటో వెల్లడైంది. అది ప్రేమ వల్లనే సాధ్యమైంది. ప్రేమ చాలా బలమైందట అండి. ఎంత బలమైంది అని అంటే, తన స్వభావానికి విరోధమైన దాన్ని భరించేంత బలాన్ని ఇచ్చింది ఆ రోజు ప్రభుకి. దయచేసి ఒకసారి యోహాను మొదటి పత్రికలోనికి రండి ప్రియమైన వాళ్ళరా. ఈ 2 నిమిషాలు ఈ సెకండ్ పాయింట్ గురించి చెప్తున్నటువంటి ఈ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలోకి మీరు వస్తే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇది చదవడానికి ముందు ఇదొక స్టేట్మెంట్ క్లియర్ చేయాలి. ఏంటంటే, ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి అని అంటే, మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే నమ్మడం చాలా తక్కువ మందికి ఉంటుందండి. మనకు సెల్ఫ్ బిలీఫ్ ఉండదు. బయట నుంచి కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది ప్రియమైన వాళ్ళారు. మన దేవుని వ్యతిరేకించబడు ఈజీగా తూలనాడతాడండి. యేసుక్రీస్తు రక్తమును బట్టి నువ్వు నీతిమంతునిగా చేయబడ్డావు అంటున్నావు, ఏది ప్రూఫ్ ఏంటి? నాకు బాగా అనిపించింది ప్రియమైన వాళ్ళారా, మనం నీతిమంతులుగా చేయబడ్డామనడానికి ప్రూఫ్, సాక్ష్యం ఏమిటి అని అంటే మన విశ్వాసమే చెప్పింది వాక్యం అండి. కోర్టు జడ్జికి ఒక ప్యాటర్న్ ఉంటుందండి. జడ్జికి ఏం కావాలో తెలుసా అండి? సాక్ష్యం కావాలి. సాక్ష్యం ఎవరు నమ్మితే సరిపోతుందో తెలుసా? ఎవరు నమ్మితే? జడ్జి నమ్మితే చాలండి. ఆ ముందు బెంచ్లో చాలామంది కూర్చున్నారు, వాళ్ళంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే కుదరదు. ఇంకా నువ్వు వ్యతిరేకిస్తేంది, ఎస్ అంటేంది, నో అంటేంది, నువ్వు గొడవలు పెట్టుకుంటేంది. అంతిమ తీర్పు ఇచ్చేటువంటి జడ్జి కన్విన్స్ అయ్యాడు. అతనికి చూపించబడిన సాక్ష్యములను బట్టి నేను నిర్ధారణకు వచ్చేసాను, ఇగో ఈ విషయంలో ఇది నా వర్డిక్. అంతేగా పెన్నెర కొడతాడు, పక్కకి వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు మనం నీతిమంతులుగా చేయబడ్డామన్నటువంటి ఈ సిద్ధాంతము మనం పట్టుకొని ఆనందపడుతుంటే, చాలామంది దీన్ని రిజెక్ట్ చేస్తే మనకున్నటువంటి విట్నెస్, మనకున్న ప్రూఫ్ ఏమిటి అంటే మన విశ్వాసమే. అప్పుడుండి ఇది నేను అంగీకరించడం లేదు, నువ్వు అంగీకరిస్తే అంగీకరించబోతుంది. నా జడ్జి నాతో అన్నాడు, నీ విశ్వాసము నేను అంగీకరిస్తున్నాను. నా కుమారుని యందు నువ్వు కలిగి ఉన్న నీ విశ్వాసమును బట్టి నేను ఏమంటున్నాను, నువ్వు నా దృష్టికి నీతిమంతునివి, రైట్ పర్సన్. నువ్వు ఏ తప్పు చేయని వాడవు. ఎవరిని బట్టి? నా కుమారుని బట్టి, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి. ఇది 2వ అద్భుతమైన విషయం ప్రియమైన, ఆయన రక్తం వలన దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప వరము. ఈ మాట చదవాలి ఇప్పుడు మనం. యోహాను మొదటి పత్రిక 3లోనికి రండి ప్లీజ్. ఇది కొంచెం హెచ్చరిక ప్రియమైన వాళ్ళారా. 3వ అధ్యాయం 7వ వాక్యం నుంచి చదువుతున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3వ అధ్యాయం 7వ వాక్యం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, అయిపోయిందని ఇక మనం హ్యాపీగా ఫీల్ అవ్వడం మాత్రమే కాదట. ఇప్పుడు 2వ లైన్ ఓపెన్ చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నీతిని జరిగించేవాడుగా ఉండాలి మనం. విమోచనతో ఏం జరిగిందంటే, ఇప్పుడు నీతికి దాసులంగా చేయబడ్డాం అని చెప్పానా? ఇప్పుడు మన బాధ్యత, ఇప్పుడు నీతిని జరిగించేవాడు నీతిమంతుడు. అంటే మనం నీతిని జరిగిస్తే నీతిమంతులం అవుతామని కాదు, కానీ అసలు నీతిమంతులం కనుకనే నీతి చేయాలట ప్రియమైన వాళ్ళు. అది ఆ వాక్యం యొక్క సరైన భావన. మనం ఇప్పటి నుంచి మళ్ళీ ఏదో నీతి క్రియలు చేస్తేనే నీతిమంతులను పిలవడదామని కాదు, అసలు నీతిమంతులుగా చేయబడ్డాం కనుకనే ఇప్పటి నుంచి మన క్రియలు ఎలా ఉండాలంటే నీతిగా ఉండాలి.
అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ప్రియమైన. ఎక్కడి నుంచి అంటే మన పొరుగు సహోదరుని దగ్గర నుంచి మొదలు పెడదాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎన్నో విస్తారమైన పాపములు చేసిన మనల్నే నీతిమంతుడని అంగీకరించిన దేవుడు మన ఎడల కొన్ని అపరాధములు చేసిన సహోదరునో నీతిమంతుడని అంగీకరించడానికి ఎందుకు ఇంత ప్రాబ్లం మనకి? ఇప్పుడు పాయింట్ మీకు రీచ్ అయిందా? నన్నైతే దేవుడి దగ్గర తీసుకోవాలి, కానీ నేను మాత్రం నా సహోదరిని సిస్టర్ను బ్రదర్ని మాత్రం నేను దగ్గరికి రానివ్వను. ఇది మనకు ఉన్నటువంటి పెద్ద శోధన ప్రియమైన వాళ్ళ. నేను మిమ్మల్ని కోరుకునేది ఏమిటి అంటే, ఇప్పటి నుంచి మన హృదయంలో ప్రభు రక్తమును బట్టి ఉండవలసిన పరివర్తన ఏమిటంటే, నన్నే దేవుడు అన్ని అపరాధం నుంచి ప్రతిఫలముగా ఆయన రక్తమును చిందించి నీతిమంతుని నన్ను చేశాడు అని అంటే, నా ఎడల కొన్ని చేసిన నా సిస్టర్ను నా బ్రదర్ను నేను అగ్రి చేయాలంటే చేయాలి ప్రియమైన వాళ్ళ. అంతే, ఇంకా చేయనంటే నేను మీతో కూర్చొని వాదించలేను. నాకు ఒకటి అర్థమైంది, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణలోనికి అట్టి వారికి ప్రవేశం ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళ. ఇది నీతి. మనము నీతిమంతులుగా చేయబడ్డామనడానికి ప్రభు ఇస్తున్నటువంటి వివరణ ఆయన రక్తం వలన ఈరోజు మనకు దొరికింది. ఎందుకు నీతిమంతులను చేయబడ్డామనంటే, దేవునితో ఉండబోయే జీవితం ఎవరికి ఉంది అని అంటే నీతిమంతులకే ఉంది. మరి మన క్రియల చేతనో దేని చేతనో స్వతంత్రించుకోలేదండి. దేవుని దృష్టికి నీతిమంతులు మనం అవ్వలేం. దేవుడే కనికరంతో నువ్వు నీతిమంతులను అంగీకరిస్తే తప్ప. అలా అంగీకరించడం ఈజీగా అవ్వలేదు ప్రియమైన వాళ్ళ. మన దేవుడు చాలా ప్రాక్టికల్గా ఆడంతే. ఇంకా ఆయన చేసిన ప్రతిఫలం ఏమిటంటే, తన కుమారుని ఎంత చేసిన దాన్ని మనతో ఇంతసేపు మాట్లాడి ఉన్నాడు. అది యథార్థమో, అది నిజమో, ఆ సత్యం మీలో ఉండాలి. ఇది రెండవది. మూడో విషయం క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ మూడో విషయం చాలా విషయాల్లో కలవబోతుంది కనుక క్లుప్తంగా పరిచయం చేసే ఈరోజు క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. మూడవది ఏమిటి అంటే, ప్రభు యేసుక్రీస్తు వారి రక్తం వలన మనకు దొరికినటువంటి ఇంకొక మహిమ. మొదటిది, మనం విమోచింపబడ్డాం, మనకు విమోచన దొరికింది, బానిసత్వంలో నుంచి విడుదల. రెండోది, మనము నీతిమంతులము చేయబడ్డాము. నీతిమంతుడైన దేవుని దృష్టికి ఈరోజు పాపులమైన మనం నీతిమంతులం అవడం అనేది గొప్ప విషయం అండి, వచ్చినది కాదు. మూడోది ఏమిటి అని అంటే, క్రీస్తు రక్తమును బట్టి ఇప్పుడు మనం క్రీస్తుకు సమీపస్తులుగా అయ్యాం ప్రియమైన వాళ్ళారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఇది కూడా చాలా డెప్త్ ఉంటుందండి. యాక్చువల్లీ అన్న మనకి ఎంత టైం పడుతుండొచ్చు అన్న? వెళ్ళారా? ఫుడ్ వచ్చేసిందా? 12 అవుతుందా? అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, ప్లెంటీ ఆఫ్ టైం. ఎఫెసీయులకు రాసిన పత్రిక కొంచెం ఓపిక పట్టుకోండి, సమయం ఉంది కనుక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ లేఖనం చదువుకుందాం. 13లోనే ఉంది, ప్రభు రక్తం వలన జరిగినటువంటి ఇంకొక మహిమయుక్తమైన కార్యము. 13వ వాక్యం నేను చదువుతున్నాను. 13లో ఏమనుంది అంటే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. యాక్చువల్లీ 11 నుంచి 21, 22 వరకు అండి 2 సందర్భాలు. ఒకటి, క్రీస్తుకు సమీపంగా ఉన్నామన్న విషయాన్ని చెప్పుకుంటూ వస్తుంటాడు. ఇంకోటి, క్రీస్తుకు సమీపంగా తీసుకుని వచ్చిన ప్రభువే మళ్ళీ తండ్రికి మనల్ని సమీపంగా తీసుకొని వెళ్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తాడు. అసలు హోల్సమ్గా చెప్పాలి అంటే, మొత్తంగా చెప్పాలంటే ఈ 2వ అధ్యాయంలో పౌలు గారు స్థాపన చేస్తున్న ప్రథమమైన మాట ఏమిటంటే, తండ్రికి ఇప్పుడు యూదులను అన్యులను ఇద్దరిని సమీపస్తులను చేసి ఉన్నాడని చెబుతున్నదే. అదే హోల్ అంటే బాహ్యమైన రూపం. కానీ ఇందులో ఇంకొకటి లోతుగా ఆలోచిస్తున్నప్పుడు ఇంకొకటి ఏం తెలిసిందంటే, ఈరోజు మనం క్రీస్తుకు సమీపస్తులం అవ్వడానికి కూడా కారణం ఏమిటంటే, ప్రభు మీ కొరకు నా కొరకు చిందించిన రక్తము. దీని గురించి కొంచెం పర్సనల్గా మెడిటేట్ చేయాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇది కూడా అద్భుతమైన విషయం ప్రియమైన వాళ్ళు. 11వ వాక్యం నుంచి చూద్దాం. 11 నుంచి 2వ అధ్యాయం 11 నుంచి 2 నుంచి 11 ఏమనుందంటే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత, అనగా యూదుల చేత, సున్నతి లేనివారు అనబడిన మీరు, అనగా అన్యజనులమైన మనం, సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. ఏంటి పౌలు గారు ఈ మాట రాయడంలో ఆయన ఉద్దేశం అనంటే, మీరు రాజుకు దూరంగా ఉన్నారు అని చెప్తున్నాడండి. మీరు క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. క్రీస్తు అనగా అభిషక్తుడని తెలుగు అనువాదం. ఒక విధంగా ఇది గ్రీకు పదంలో నుంచి తీసుకున్నారు కనుక రాజుకు ఒక విధంగా క్రీస్తు అని పిలవడం జరిగింది ప్రియమైన వాళ్ళారా. అది ఇశ్రాయేల్ హీబ్రూ టర్మినాల నుంచి ఎదురు చూస్తున్న పదం ఏంటంటే, మెస్సియా కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మెస్సియా అయినా, క్రీస్తు అయినా, అభిషిక్తుడైనా, మనకు బాగా దగ్గరున్న పదంతో చెప్పాలంటే రాజు అని చెప్పొచ్చు ఒక పదంలో. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, మీరు రాజుకు దూరంగా ఉన్నారు ఒకప్పుడు. ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నాను దీన్ని? ఈ పదాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నాను?
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నాను అనంటే, అది వినండి ప్రియమైన వాళ్ళారా. మన ఈ పదం ఎలా అనాలో నాకు తెలియదు. అసలు మన స్ట్రక్చరేనండి, అంటే మన స్ట్రక్చర్ అన్న దాంట్లో మనల్ని కలిగించిన రీతి అంటే ఫిజికల్ చేసిన విధానం కాదు. అసలు మనిషిని కలిగించాలన్న సంకల్పమే దేని కొరకు అనంటే పరిపాలించుటకు. దూరం మీకు, ఇది చాలా దూరం నాకు తెలుసు, నాకు సరిగ్గా కన్వే కూడా చేయడం రాలేదు. అసలు దేవుడు మనుషులను సృష్టించింది ఎందుకు అనంటే ఆయన మనలను పాలించుటకు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మూలం తెలియకండి చాలా తొందరగా ఏమైపోయామంటే కుర్చీలు మార్చుకున్నాం. చిన్నప్పుడు పిల్లలు కనుక అన్నట్టు తొందరపడి దేవుని కుర్చీ లాగేసుకోవాలనుకున్నాం అండి తెలియక. దేవుని కుర్చీ ఏంటి? ఆయన ఇప్పుడు పరిపాలకుడు, ఈజ్ ద రూలర్, ఈజ్ ద కింగ్. ఇప్పుడు తొందరపడి అనుకున్నది ఏంటి? ఆయన చేరి నేను లాక్కోవాలి. పోదాం, అది ఉందో లేదో రేపు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారు. ముందు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ రాజు నన్ను ఏలడానికి నన్ను కలిగించుకున్నాడు. అసలు ప్రజలు అన్న దాంట్లోనేనండి, ఇది మరి ఏ భాష నుంచి చెప్పాలో నాకు తెలియదు కానీ ప్రజలు అన్న దాంట్లోనే ఏం మీనింగ్ ఉందట అంటే రాజు ఏలేవాడు అని రావాలటండి అర్థం. రాజు ఎవరినైతే ఏలుతుంటాడో వాళ్ళని ఎవరిని పిలవడానికి అర్హత అంటే ప్రజలు. అవును ప్రియమైన వాళ్ళారా, ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే అసలు మనుషులందరినీ దేవుడు కలిగించింది ఆయన ఏలుటకు. ఎందుకు ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకొస్తున్నానంటే మనం ఏమైపోయామంటే దేవుడు మమ్మల్ని ఏలే ప్రజలుగా ఉండాలన్నటువంటి విధిలో నుంచి మనం బయటికి వెళ్ళిపోయాం. మనిషి దేవుని పరిపాలనలో నుంచి దూరం వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళారా. ఇంకా ఇలా చెప్పొచ్చు, ఈరోజు మనిషికి రాజు లేడండి. డెమోక్రసీ అన్న పదం బాగా ఫేమస్. ప్రజాస్వామ్యం, లింకన్ గారు కూడా అన్నారట, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి విధి. ఏంటి డెమోక్రసీ? డెమోక్రసీ ఏంటి అని అంటే వీఆర్ ద డిక్టేటర్స్. మేము ఎవరిని కావాలని కోరుకుంటే వాళ్ళ ఓట్లేసి గెలిపించుకుంటాం, వాళ్ళనే రూలర్స్ చేసుకుంటాం, వాళ్ళని మమ్మల్ని పరిపాలించేటట్టు చేసుకుంటాం. ఇది ప్రజాస్వామ్యం. దేవుని దృష్టిలో ప్రజాస్వామ్యం అస్సలు లేదు ప్రియమైన వాళ్ళ. దేవుని ఇంటెన్షన్లోనే లేదండి డెమోక్రసీ అనేది. దేవునిదంతా డిక్టేటర్షిప్, నియంతృత్వము ప్రియమైన వాళ్ళ. హార్డ్ వర్డ్గానే ఉంటుంది మనకు, అది కఠినమైన పదంగానే. ఇదేంటి మా స్వేచ్ఛకు, మా అభిప్రాయాలకు, మా అభిరుచులకు అవకాశం ఇవ్వకుండా ఇదేం పరిపాలన అన్నటువంటి ముందు కొల్లలకు ఎదురుదనే స్వభావం మనలో ఉంటూనే ఉంటుందండి. నాలో కూడా ఉండే, కానీ నాకు నెమ్మదిగా అర్థమైంది నేను డెమోక్రసీ కోసం కాదు దేవుడు నన్ను సృష్టించింది, డిక్టేటర్షిప్కి. ఆయన నియంతృత్వం కింద ఉండుటకు నేను చేయబడ్డాను, మీరు కూడా. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు అని అంటే ఒక జాతి గురించి మాట్లాడుకుంటూ ఆ జాతి సున్నతి కలిగిన వారని పిలువబడ్డారు. ఆ జాతితో పోలుస్తూ వారి చేత మీరు సున్నతి లేని వారని పిలువబడ్డారు. మీరు ఏమయ్యారు అంటే మీరు క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. దాని అర్థం ఏంటంటే అసలు దేవుడు రాజుగా ఉంటే ఆ రాజుకు మీరు ఒకప్పుడు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని రక్తం చేత ఇప్పుడు మళ్ళీ మనల్ని పట్టుకొని ఆ రాజుకి ఎందుకు తీసుకొచ్చాడు అని చెప్తున్నాడండి. ఇది ఎలా జరిగిందట అంటే ప్రభు యేసు రక్తమును వలన. కొన్ని లేఖనాలు చదవాలి ప్రియమైన, ఎందుకంటే దీన్ని నాకు తెలియదండి, ఇది మీకు అర్థం చేసుకోగలిగేంత కృప మీకు నాకు అనుగ్రహింపబడిందో లేదో. ప్రకటన గ్రంథము ప్లీజ్ రండి. ముగింపు ఏముంది చూడండి ప్రకటన గ్రంథము. ఇక ఇదే అల్టిమేట్ ఎండింగ్ ప్రియమైన వర్లారా. దేవుని ప్రణాళికలో ఉన్న చిట్ట చివరి ముగింపు మనకి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథమును బట్టి 22వ అధ్యాయమే ఇక ఆయన ముగింపు. ఏం చేశాడు అసలు దేవుని ప్రణాళికలో? ఆయన దయాపూర్వకమైన సంకల్పం అనుకోవచ్చండి, కృపా మహాదేశ్వరం అనుకునే ఇలాంటి పదాలన్నీ రాయబడ్డాయి కదా బైబిల్లో. దాని ముగింపు ఏమిటి అని అంటే మీరు చూడండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 3వ వాక్యం ముందుగా చదువుకుందాం. 3వ వాక్యంలో ఏమని రాయబడింది అని అంటే, సరే 1 నుంచి చదువుతున్నాను. మరియు స్ఫటికం వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించింది. 3లో ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వాళ్ళ నొసల యందుండును. రాత్రి ఇక ఎన్నడూను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఏంటో తెలుసా అండి ఎండింగ్ ఏంటో తెలుసా? డిక్టేటర్షిప్, అంతే. ఇంకా ఇదే ముగింపండి. దేవుడు రాజుగా ఉండి ఆయన దాసులను, ఆయనను సేవించుచున్న దాసులందరినీ ఏలుట దేవుని ప్రణాళికలో చిట్ట చివరి ముగింపుగా చెప్పబడుతుంది ప్రకటన గ్రంథాన్ని బట్టి. ఈ ప్రణాళికలోనికి
ఆ రక్తమును బట్టి ఈరోజు మనల్ని తీసుకొచ్చాడట ప్రియమైన వాళ్ళారా. దానికోసం పౌలు గారు చేసిన ప్రయోగం ఏమిటి అంటే ఇశ్రాయేల్తో పోల్చుకుంటూ వస్తున్నాడు. ఇశ్రాయేల్తో పోల్చుకుంటూ వచ్చి వాళ్ళతో ఏమన్నా, మీరు ఇశ్రాయేల్ వలే కాక మీరు పరజనులు, కానీ వారైతే దేవుని జనులు అంటే వారు అలానే పిలువబడ్డారు. ఇది నా జనాంగం, ఇది నా జనాంగం, నా జనాంగం అనేది ఆయన ఫ్రీక్వెంట్ వర్డ్ ప్రియమైన ఇశ్రాయేల్ పట్ల. వారు మీరు పరజనులు కానీ వారైతే నా జనులు. ఆ పదాలు అక్కడ రాయబడిన డిస్క్రిప్షన్లో మీరు చూడగలిగితే 12లో అంటున్నాడు, ఆ కాలమందు ఇశ్రాయేలుతో మీరు సహపౌరులు కాక. వీళ్ళ పౌరసత్వం ఏంటి? ఇశ్రాయేల్ పౌరసత్వం. దేవుడు రాజుగా ఉన్నాడు, ఆయనకు వీరు జనులుగా ఉన్నారనేది వాళ్ళ సిటిజన్షిప్ అండి అప్పుడు. కానీ అన్ని జనులకు మీరు పరజనులు. ఆ తర్వాత 2వ పదం అంటున్నాడు, వాగ్దాన నిబంధనలు లేనివారు మీరు అప్పుడు, కానీ వారికి వాగ్దాన నిబంధనలు ఉన్నవి. ఆ వాగ్దాన నిబంధనలకు అధిపతి ఎవరంటే దేవుడు, ఆయన రాజుగా ఉన్నాడు ఆ వాగ్దానాలకు. ఆ తర్వాత 3వ మాట అంటున్నాడు, నిరీక్షణ లేనివారు. మీకు నిరీక్షణే లేదు, కానీ వారికి ఒక నిరీక్షణ ఉంది. వారికి ఏ నిరీక్షణ ఉందంటే మెస్సియా అనే దేవుడు పంపబోతున్న ఒక స్థిరమైన యుగ యుగములు ఎలబోతున్నటువంటి దావీదు చిగురైనటువంటి మెస్సియా అనే రాజు గురించి నిరీక్షణ వాళ్ళకు ఉంది. ఆ తర్వాత ఇంకొక పదం ఏమన్నాడు అని అంటే, లోకమందు దేవుణ్ణి లేని వారుగా ఉన్నారు మీరు. ఫైనల్ వర్డ్తో చెప్పాలి అంటే అసలు లోకమందు రాజే లేని వారుగా ఉన్నాం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేశాడటంటే ఇప్పుడు మనల్ని అందరినీ రక్తం వలన మెస్సియా కిందికి తీసుకొని వచ్చేసాడు, రాజు కిందికి. రాజు మనల్ని వెళ్ళడం మనకు కావాలి ప్రియమైన వాళ్ళరా. మీతో ఒక మాట అన్నాను కదా, మన స్ట్రక్చర్, ఆ పదం నాకు సరిగ్గా చెప్పరాక మనం చేయబడిన రీతి అది. ఆ రీతి ఏంటి? మనల్ని ఒకరు పరిపాలిస్తుండాలి, అంతే. ఇంకా దెర్ ఈజ్ నో అదర్ వే అండి, లేదంటే లేదు. అలా దేవుడు కనుక మనల్ని పరిపాలించలేదనుకోండి, ఆల్టర్నేట్ ఏం జరుగుతుందో తెలుసా? మనకు తెలిసిందే, అపవాది పరిపాలించడం మొదలు పెడుతుందండి. ఇప్పుడు మీతో అంటున్న సోకాల్డ్ మనకు తెలిసిన ఈ డెమోక్రసీ ఉంది కదా, ఈ డెమోక్రసీ ఈరోజు మెజారిటీ అండి అనేక దేశాల్లో ఇదే ఉంది. ఇప్పుడు చాలా ఫ్యూ కంట్రీస్ అండి, చాలా తక్కువ దేశాల్లో ఇంకా డిక్టేటర్షిప్ నడుస్తుంది. మనకు తెలుసు, వేల మీద లెక్క పెట్టే 3, 4, 5, 6. కానీ మెజారిటీ ఒక 190 దేశాల్లో ఏం కనబడుతుంది అంటే డెమోక్రసీ. బట్ మన నేకడైతో చూస్తుంది మనం డెమోక్రసీ, కానీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళ ఈ డెమోక్రసీ కింద ఉన్న ప్రతి కంట్రీ దేని కింద ఉంది అని అంటే డిక్టేటర్షిప్ కింద ఉంది. కానీ ఎవరి డిక్టేటర్షిప్ అంటే అది ఈ యుగ సంబంధమైన దేవత. నా మాట కాదండి, నా ఎక్స్ప్లెనేషన్ అంతకన్నా కాదు. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం చూడండి స్థిరంగా. 2వ అధ్యాయం 2వ వాక్యం, మీరు వాటిని చేయుచు, వేటిని? మన మరణానికి ఏవైతే కారణమైందో ఆ అపరాధములను పాపములను చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకుంటిరి. అందులో మనకు రాయబడినటువంటి మాటలోనే ఆ పదాలు కనపడుతున్నాయి ప్రియమైన వాళ్ళ. ఈ యుగము చొప్పున మనం నడుచుకున్నాం ఈ యుగ సంబంధమైన దేవత కింద. క్రీస్తు రక్తం చేత మనం క్రీస్తు యొద్దకు పట్టక రాబడక మునుపు మనం ఎవరి కింద ఉన్నామంటే, నేను అగ్రి అయ్యానండి, మీ ఇష్టం, ప్రత్యక్షత ఉంటే మీరు కూడా అంగీకరించండి, అపవాది డిక్టేటర్షిప్ కింద మనం బతికాము. నిజమండి. కాకపోతే మనకి ఏమనిపించింది అంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మన స్టేట్ గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ మనల్ని పరిపాలించింది అనుకుంటున్నాం. లేదు ప్రియమైన వాళ్ళారా, బిబ్లికల్గా చెప్పాలి స్థిరంగా అంటే మనం అపవాది నియంతృత్వం కింద ఉన్నాం. అందుకోసం ఏ దేశంలోనైనా వినాశనం ఉందండి, ఏ దేశంలోనైనా మరణం ఉంది, ఏ దేశంలోనైనా అవినీతి ఉంది, ఏ దేశంలోనైనా దుర్నీతి, ఇవే ఉన్నవి. పేపర్ మీద ఉంటుంటాయండి. పేపర్ మీద ఇప్పటి నుంచి మనము అంటరానితనాన్ని దూరం చేయాలన్న పదాలు ఉంటాయి. పేపర్ మీదనే అవినీతిని దూరం చేయాలి, పేపర్ మీదనే, అవి పేపర్ మీదనే. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత ఏదైతే డిసైడ్ చేస్తుందో అదే జరుగుతుందండి ఈ డెమోక్రసీ. ఇక్కడ ఈ డెమోక్రసీ వరల్డ్లో అది నేను ఫిజికల్గా. కానీ ఇప్పుడు మీతో నేను చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటే, ప్రభు రక్తం చేత మీ జీవితంలో నా జీవితంలో ఏం జరిగింది? ఇప్పుడు రాజు కిందకి వచ్చామండి మనం. రాజు, ఈ రాజు ఎవరంటే అవినీతి పరుడు కాదు ప్రియమైన వాళ్ళ, దుష్టత్వమును జరిగించేవాడు కాదు, తన కంటికి నీతిని న్యాయమును పరిగణలోనికి తీసుకోకుండా ఒక విధంగా చెడ్డ పరిపాలన చేసేవాడు కాదు ఈయన నీతివంతుడు. విరిగిన రెల్లును ఒక నలపని వాడండి, మకమకలాడుతున్న జనపనార ఒత్తిని ఆర్పనంత సున్నితుడైన ఈ రాజు కిందకి వచ్చాం. ధన్యత అండి, నిజము. ఏమోనండి, దీన్ని బట్టి స్తుతించగలిగే మనసు మనలో ఎంతమంది కొంత లేదో నాకు తెలియదు, కానీ నేను సరెండర్ అయ్యాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ప్రభా నువ్వు నన్ను ఎందుకు పుట్టించావో, నువ్వు ఏలాలి కదా నన్ను, నువ్వు నన్ను ఏలుటకు నీ రక్తం చేత మళ్ళీ నన్ను నీకు సమీపస్తుని చేసుకున్నందుకు నీకు రుణస్తుడను.
ఎందుకంటే నేను ఇప్పుడు రావాల్సిన ఆయన కిందకి వచ్చేసాను. అదే నీ రక్తం నా కొరకు చిందించబడకపోయి ఉంటే నేను నీ దగ్గరికి రాకపోయేవాడిని. మళ్ళీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. కొంచెం టఫే ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనం చాలా సున్నితంగా అనగా ఈజీగానో లేకపోతే కొంచెం నిర్లక్ష్య భావంతోనే ప్రభు రక్తంను గురించి ఆలోచిస్తున్నాం. కానీ మెడిటేషన్ కూర్చున్నప్పుడు తెలుస్తున్నాయని, ఓ ఇంత నడవాల్సిన వెలుగు ఉందా, ఎందుకు దూరం వెళ్ళిపోయాం ప్రభు రక్తానికి అని. మళ్ళీ ఇప్పుడు చదువుతాం చక్కగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి అలా కిందికి చదువుకుంటూ వెళ్ళిపోదాం ప్రియమైన వాళ్ళారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి, మన గురించే మాట్లాడుతున్నాడు, ప్లీజ్ మనల్ని పెట్టుకుందాం ఫోకస్. అన్యజనులయుండి శరీరమందు సున్నతి చేయబడిన చేతితో సున్నతి చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక. నిజమండి, దేవుని పరిపాలన కింద లేరు, దేవుని రాజుగా లేరు, ఒప్పుకుంటాను. ఆ తర్వాత ఇశ్రాయేలు కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయారు, అన్ని జనుల్లోకి వెళ్ళిపోయారు, అది నేను కాదనటం లేదు. కానీ ఒక నిర్దిష్టమైన నిబంధన మాత్రం ఏముంది అంటే, సున్నతి ఇచ్చినప్పుడు దేవుడు అన్నాడు, మీరు నా ప్రజలు అన్నట్టుగా ఇది గుర్తు. సున్నతి దేనికి గుర్తు అంటే, నేను మీకు దేవుడును, మీరు నాకు ప్రజలు అన్నట్టు గుర్తు. దేవుడు అన్న పదంలోనే మీతో చెప్పాను, కింగ్ అన్న మీనింగ్ ఉంది. కింగ్ అంతే. పదాలు మారుతూ ప్రతి 100 సంవత్సరాలకు చాలా రెన్యువల్ అవుతూ కొన్ని పోతుంటాయట ప్రియమైన. ఒక ఏదో బాగా వెనక్కి వెళితే గాడ్ ఈక్వల్ టు కింగ్ అని ఉండాల్సిందేనట డిక్షనరీలో. అంతే అంటున్నాడు. ఇశ్రాయేలుతో మీరు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినయుండి రాజుకు దూరస్తులైంటిరి. మరి ఇప్పుడేం జరిగింది? 13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు అన్న పదంలో రాజును పెట్టుకుంటే బాగుంటుందండి. రాజు ఏందో ఆ రాజు రక్తం వలన ఇప్పుడు ఆ రాజుకు దగ్గర అయ్యాం మనం. దాని అర్థం ఏంటి? ఆ రాజుని ఏలమని సమర్పించుకున్నాము. ఈ రాజు చేతిలో ఉండాలండి, ఈ రాజు చేతిలో ఉండాలి. ఈ యుగ ధర్మం చొప్పున, ఈ ప్రపంచ ధర్మం చొప్పున, ఈ లోకపు యుగదేవత పరిపాలిస్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉందో మనకు తెలుసు. అశాంతి, నెమ్మది లేదు, చేతుల కష్టానికి వృద్ధి లేదు, భౌతికమైన ప్రియమైన వాళ్ళారా. కానీ నీ మాట్లాడుతుంది ఏమిటి అంటే, ఒక మానవ జీవితంగా ఏ విధంగా చెప్పాల పదాలు, ఒక మనిషిగా మనం బతకలేదండి, అవకాశవాదులుగా ఉన్నాం. ఒక విధంగా కీడు జరిగించడానికి యోచించాం, మనకు మించిన మేలు ఎవరికైనా జరుగుతుందే ఓర్వలేకుంటున్నాం. అది అప్పుడు ఎందుకు? ఇంకొక రాజు ఏలుతున్నాడు, బయటకు వచ్చిన ఫ్రూట్స్ అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే, తన రక్తం వలన నీతి కలిగిన ఈ రాజు కిందికి వచ్చేసాం మనం. ఈ రాజు మనల్ని పరిపాలిస్తే ప్రియమైన వాళ్ళరా దేవునికి ఇష్టమైనవి బయలుదేరుతుంటాయండి. 3వ పాయింట్ మీతో ఏం చెప్పాలనుకున్నానంటే, ప్రభు రక్తం వలన మన జీవితంలో జరిగిన గొప్ప వరం ఏమిటి అనంటే, ఇప్పుడు ఒక రాజు దగ్గరికి వచ్చాం ప్రియమైన వాళ్ళరా. అందుకోసం ఈ రాజు ఏం చేస్తున్నాడటంటే, మనల్ని పరిపాలిస్తున్నాడు. కేవలం పరిపాలించడం మాత్రమే కాదు ప్రియమైన, అల్టిమేట్ రిఫరెన్స్ అండి. ఈ రిఫరెన్స్ అది క్లోజ్ చేసుకుందాం. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. దయచేసి ఈ మాట మీ హృదయంలో చాలా ఆనందాన్ని, మీ కన్నుల వెంట ఒక ఆనంద బాష్పాలను కూడా ఇవ్వాలి ప్రియమైన వాళ్ళ. అంత అద్భుతమైన మాట అండి. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 23-24 వాక్యాలు. 23-24. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ఈ యుగ సంబంధమైన రాజు డిక్షనరీలో దేనికి వర్డ్ లేదంటే, వాడి డిక్షనరీ అంతా డెత్తోనే నిండుందండి. డెత్తే వాడి డిక్షనరీలో కన్క్లూజన్ వర్డ్. కానీ ఈ రాజు డిక్షనరీలో డెత్ కాదు ప్రియమైన వాళ్ళ, రెజరెక్షన్ ఉంది ఈయన దాంట్లో. మరణంతోనే నాది అయిపోయింది ఆ యుగ సంబంధమైన పరిపాలన కింద ఉంటే. కానీ ఈ రాజు పరిపాలన కింద ఉంటే ఏంటో తెలుసా? నేను నా వరుసలు తిరిగి లేస్తాను, నేను మళ్ళీ తిరిగి లేస్తాను, నా వారిని చూస్తాను, నా వారితో ఉంటాను, నా వారిని కలుసుకుంటాను, వారితో పాటుగా దేవాది దేవునితో యుగ యుగములు నిత్యత్వం అంతయు నేను నివసిస్తాను. ఇది ప్రియమైన వాళ్ళారా ఈ రాజు కింద ఉంటే వచ్చేది. ఆయన అంటున్నాడు, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి, ఈ పదం చూడండి, తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. మనం ఇప్పుడు సమీపస్తులుగా వచ్చినటువంటి ఈ క్రీస్తు అనే ఈ రాజు చేయబోతుంది ఏంటో తెలుసా? ఆయన రాజ్యాన్నంతా ఎవరి చేతిలో పెట్టబోతున్నాడటంటే తండ్రి చేతిలో. ఇంకొక రాజు ఉన్నాడు, వాని యొక్క ఏమేంటో తెలుసా? ఏదైనా కానీ తండ్రి అయిన దేవుని చేతిలోనికి మాత్రం వెళ్ళొద్దు అనేది వాని పరిపాలన. అందుకోసం ఈ వ్యవస్థలన్నీ వేరుగా ఉన్నాయి. కానీ ఈ రాజు పరిపాలన ఎలా ఉందో తెలుసా? ఈయన అల్టిమేట్, అంతిమ
గోలు ఏంటి అంటే నా రాజ్యాన్ని అంతా తండ్రి చేతిలో పెట్టాలి. ఇందుకు మనం ఇప్పుడు అతిశయిద్దాం ప్రియమైన వాళ్ళారా, ఈ రక్తమును బట్టి. ఈ ప్రభు యేసుక్రీస్తు చిందించిన రక్తము ఇప్పుడు మనల్ని ఏం చేసింది అంటే పరజనులు కాదు, దేవుని సొంత జనులను చేసింది. నిరీక్షణ లేని వారిని కాదు, నిరీక్షణ కలిగిన వారిని చేసింది. వాగ్దాన నిబంధన లేని వారిని కాదు, వాగ్దాన నిబంధన, మరీ శ్రేష్టమైన వాగ్దాన నిబంధనలు కలిగిన వారిని చేసింది. ఇంకొక స్థిరమైన దేవుని ప్రజలను చేసింది. స్థిరంగా అంటున్నాడు, ఇప్పుడు మీరు నా కిందికి వచ్చి ఉన్నారు. అది ఆయన రక్తం వల్ల జరిగింది ప్రేమ. ఒకటి విమోచన, 2 నీతిమంతులుగా తీర్చబడ్డాం. 3వది క్రీస్తుకు రాజుకు సమీపస్థలమయ్యాం ఈ రక్తంను బట్టే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ, నడవాలి మనం. ఇంకా ప్రభును లోతుగా తెలుసుకోవడానికి ముందుకు సాగుతామండి.